నిన్న మా మమ్మీ నన్ను టేబుల్స్ రాయమందిరా. నేనేమో ఇంగ్లీష్ చదువుతాను. నన్ను మా మమ్మీ అస్సలు వినట్లేదురా. మమ్మీ అందరు ఇంతేరా. హాయ్ అంకుల్. మీరు కొండాపూర్ వెళ్ళాలి. ఇక్కడ బస్ స్టాప్ ఎక్కడా? బస్ స్టాప్ అక్కడ. ఓ గుడ్. స్కూల్ నుంచి వస్తున్నారా? స్కూల్ నుంచి స్కూల్ డ్రెస్ లో ఉంటాం కదా. ట్యూషన్ నుంచి వస్తున్నాం అంకుల్. వెరీ గుడ్. నేను కూడా స్కూల్ టీచరే. అవునా? ఏ సబ్జెక్ట్? నేను 1 నుంచి 5th వరకు ఫిజిక్స్. ఫిజిక్సా? పాగల మందు వెయ్యాల చిందు దొరికితే సందు బజగోబిందు లడ్డులా బుగ్గ బుద్ధుండక్కర్లే. పిల్లలు తిరిగే రోడ్లు తాగి తందనాలాడుతున్నావు. నువ్వేమనరా నన్ను అనడానికి? సెక్షన్ 102 ప్రకారం పబ్లిక్ లో మందు తాగడం తప్పు. అబ్బో ఇనవానే సెక్షన్ 102 పబ్లిక్ లా కాకపోతే పబ్లిక్ టాయిలెట్ తాగుతా. తీ 5 రూపాయలు 5 రూపాయలు రా. నేను ఇలాంటి ఎంకరేజ్ చేయను. నీ అనుక పెద్ద మనిషిని పట్టుకుని అడ్డదిడ్డంగా మాట్లాడతావరా? నరాలు తీస్తా కొడక. నువ్వు ఇచ్చిన కాన్ బైరికి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లోకి వచ్చిన. సారీ భయ్యా, సారీ. థ్యాంక్ యూ సార్. టైం కు హెల్ప్ చేశారు. ఓకే ఓకే. హెల్ప్ చేయడం నా హాబీ. డైలీ 12 మందికి హెల్ప్ చేయండి. నాకు నిద్ర పట్టదు. మేము ఎన్నో వాళ్ళం సార్? ఇందాక 9, మీ ముగ్గురితో కలిపి 12. టుడే మై డ్యూటీ ఇస్ ఓవర్. అదృష్టవంతులం అండి. డైలీ 12 మందికి హెల్ప్ చేస్తే మీకు ನೀವು హెల్ప్ చేయటం సార్? కొన్ని టయాలంతే. పర్రిగాడు. అమ్మో, ఉల్లిపాయ ఆపరేషన్ కూడా వచ్చిందే. వామ్మో, ఎవరికి కసక్. ఈ జంబలకి ప్యాచ్ నుంచి నన్ను సేవ్ చేయండి సార్. అదే కత్తి కాబట్టి వద్దంటున్నా. బావా ఇప్పుడు గనుక నన్ను పెళ్లి చేసుకోలేదంటే నేను ఇంటి ముందు హంగర్ స్ట్రైక్ చేస్తాను. హంగర్ స్ట్రైక్ అదే, నువ్వు సర్జికల్ స్ట్రైక్ చేసినా నీ ప్లాస్టిక్ సర్జరీ ఫేస్ నేను చేసుకోను. ప్లాస్టిక్ సర్జరీ ఫేసా? ఎస్. బావా మన ఇద్దరు మొగాలు కొన్నప్పుడు పెళ్లి చేసుకున్నామంటే జీవితంలో పెళ్లి అనేది వెలుగు లాంటిది. మొగాడు బల్బు అయితే ఆడిది హోల్డర్ అన్నావు. బల్బులో ఉన్న నీకోసం హోల్డర్ లా మారితే నువ్వేంటి బాబు రివర్స్ అవుతున్నావు? బల్బు హోల్డరా? బ్రదరు హాయా? లేదు. ముగ్గురు మునగాళ్ళు ఎక్కున్న మా అన్నదమ్ముల్ని 2 అన్నల ముద్దుల చెల్లెం చేసినావు. సప్పుడు ఏకున్న దానికి నా పెళ్లి చేసుకోలే అనుకో బిడ్డ. నీ గుట్లు వెరికి మా చెల్లెకి ఆమ్లెట్ వేస్తా. సమయంగా ఈ పర్రి కాదండి పాప ఇష్టం లేదంటున్నాడు కదా. వచ్చిందా? నువ్వు ఓడిపోయినాడు మా సొంక పిండి కాని. ఏంటండి ఈ దౌర్జన్యం? ఇలా పబ్లిక్ ఎత్తుకెళ్తారా ఏంటి? వీడు కూడా ఎక్కువ చేస్తాడు. అలా అంకుల్ కాపాడతాం పదండి. కొనిరా. అంకుల్ అక్కడ ముందు రైట్ తీసుకుంటే కేసీ వస్తుంది. అక్కడ నాకు 2 చికెన్ లాలీపాప్లు 2 బర్గర్లు కొనేయండి. అరే నీకు ఓకేనారా? ఓకేరా. మీకు అసలు విషయం అర్థం కావట్లే. మిమ్మల్ని కిడ్నాప్ చేసాం. మీ కిడ్నాపర్ ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. ఎప్పుడు తెలుసురా? మీరు 1st క్లాస్ టు 5th క్లాస్ ఫిజిక్స్ అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. ముదురు టెంకే నువ్వు. రోజు స్కూల్కి వెళ్ళడం, ట్యూషన్కి వెళ్ళడం, హోంవర్క్ చేయడం చాలా రొటీన్ అయిపోయింది. నిన్న నేను నా ఫ్రెండ్ ఎక్కడికైనా పిక్నిక్ వెళ్తే బాగుంటుందని ప్లాన్ చేసాం. ఈ రోజే మీరు కిడ్నాప్ చేశారు. థ్యాంక్ యూ అంకుల్. షట్ అప్. ప్లీజ్ మమ్మీ మేము కూడా వస్తాం. హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతాను. మీరు త్వరగా వచ్చేయండి. ఓకే. నువ్వు అని చెప్పానా? మీరు త్వరగా రెడీ స్టే అవే. ఎన్నిసార్లు చెప్పాను ఫ్యాక్టరీ నుంచి రాగానే నా మీద పడొద్దు అని. రకరకాల బ్యాక్టీరియాలు ఉంటారా నా మీద. తప్పుకోండి. బ్యూటిఫుల్. ఇంట్లో అమ్మాయి బాస్. అమ్మాయి చెప్తే అదే ఫైనల్. ఓకే.
అర్థం చేసుకో బేబీ, నీ బర్త్డే రోజు ఫస్ట్ విషెస్ నేనే చెప్పాలని నాకు మాత్రం ఉండదా? నైట్ అంతా నీతో స్పెండ్ చేయాలని నాకు మాత్రం ఉండదా చెప్పు? నేను మళ్ళీ చేస్తాను. హాయ్ కిరణ్. హాయ్ బాబు. ఏంట్రా ఆ బిజినెస్ లో బాగా బిజీగా ఉన్నట్టున్నావు? అదేం లేదు బాబు గారు. కానీ కార్ రివర్స్ చేసి పెట్టే. సరే బాబు గారు. కమ్ కమ్. హాయ్ నిర్ణయ్ ఫలిత్ ఆహా. ఏంట్రా ముహూర్తం టైంకి రెడీ అవుతారా? చూడండి వీక్షణ చరణ్ ఎలా రెడీ అయ్యారు. అంకిల్ నేను రెడీ అయ్యాను కదా. నువ్వు సూపరే, మై లిటిల్ ఏంజిల్ బుట్ట బొమ్మ తల్లే, నువ్వు బంగారు తల్లి అంతే. పిల్లల్ని పెళ్లికి తీసుకురావట్లేదు అన్నయ్య గారు. అదేంటమ్మా? కాసేపట్లో వీళ్ళు ఎలాగో నిద్రపోతారు, ఆ పడుకునేదేదో ఇంట్లోనే పడుకోమంటున్నాను కదా. అయితే మా ఆస్తులను కూడా మీ ఇంట్లోనే మిడిల్ డ్రాప్. సూపరు. డాడీ మేము పెళ్లికి వద్దనుకుంటే క్యాబ్ బుక్ చేయండి, నన్ను అన్నయ్యని ఇంటికి పంపించేయండి. ఏమ్మా ఏమైంది? ఏం కావద్దన్న డాడీ, ఈ ఇంట్లో మాత్రం వద్దు, నాకు ఫలిత్ నచ్చలేదు. ఓ ఎందుకో? లాస్ట్ టైం పిక్నిక్ వెళ్ళినప్పుడు నన్ను కొట్టాడు. హలో ఆ డైలాగ్ నాది. మమ్మీ దీని ఇంట్లో నుంచి పంపించాయి. ఫలిత్ ఏంటా లాంగ్వేజ్? దాన్ని దీన్ని సే సారీ. సారీ. శ్రీధర్ అంకుల్ నేను ఎలా బెస్ట్ ఫ్రెండ్సో మీరు మాకంటే బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండాలి. ఓకే ఓకే అంకుల్. గుడ్. చాక్లెట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఫర్ యూ థ్యాంక్స్ అంకుల్. అండ్ ఫర్ ద బాయ్స్ చిట్టి తల్లికి 2. నాకు కూడా 2 చాక్లెట్స్ కావాలి. తీసుకో అన్నయ్య. గార్ తల్లి. అమ్మో లైటర్. తెలుసు ఇది నా దగ్గర ఉంటే మీ సిగరెట్ తాగలేరు కదా. డాడీ ఫోన్ ఇచ్చి వెళ్ళండి డాడీ. డాడీ ఫోన్ ఇవ్వండి డాడీ. ఎందుకు ఫోన్లు? మొన్న ఐ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ నిండా పిల్లలే ఉన్నారు. అరే 5 years పిల్లలకు కూడా గ్లాసెస్ వస్తున్నాయన్నయ్య. ఈ సెల్ ఫోన్ లో ఈ వీడియో గేమ్స్ అవి ఆడడం వల్ల. నో సెల్ ఫోన్స్. అది కాదు మమ్మీ, దొంగలు వస్తే ఎలా? నిర్ణయ్ వదిలే. ఓవర్ యాక్షన్ చెయ్యకే. మావయ్య ఉన్నాడు కదా, చాలు. వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, పదండి. రేయ్, బిర్యానీ చేసి ఉంచాను, ఆకలేసినప్పుడు కొట్టుకోకండి. జాగ్రత్తగా ఆడుకోండి, త్వరగా పడుకోండి. బావగారు ఉన్నారా? కాన్సన్ట్రేషన్ ఫోన్ మీద కాకుండా కొంచెం పిల్లల మీద కూడా పెట్టండి. అయ్యో బావగారు. సరే బావ. కిరణ్ ఇటు వస్తే పిల్లలు జాగ్రత్త. జాగ్రత్త రోయ్. అలాగే సరేనా? Bye, kids. బాయ్. నైట్ అంతా ఈ అరుపులు ఎలా భరించాలో ఏంటో. చెప్పు. రేయ్ ఇప్పుడు ఏం చేద్దాం రా? ముందైతే డాన్స్ చేద్దాం రా. ఓకేరా, సింగిల్ సింగిల్ సాంగ్ పెట్టు. అలెక్సా ప్లే సింగిల్ సింగిల్ సాంగ్. షట్ అప్. ఏంట్రా ఈ సౌండ్? గో టు యువర్ బెడ్రూమ్స్. కిరణ్ వస్తున్నావా లేదా? ఏంట్రా మీ మామయ్య? మామయ్య నేను మేనేజ్ చేస్తా. ఈ బర్త్డే మొత్తం నీతో స్పెండ్ చేయాలనుకుంటున్నాను కిరణ్. నువ్వు తొందరగా వస్తే మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మామయ్య మామయ్య ఎవరు మామయ్య ఫోన్ లో? నీకు అవసరమా కస్టమర్ కేర్? ఓ ఈరోజు కస్టమర్ కేర్ బర్త్డే కదా. మాకు తెలుసు మామయ్య ఈరోజు ఆంటీ బర్త్డే అని. మీరు వెళ్ళరా మామయ్య ఆంటీ బర్త్డేకి? అది కాదురా, అమ్మా నాన్న మిమ్మల్ని నాకు అప్పచెప్పి వెళ్ళారుగా, ఎలా వెళ్ళాలి? ఏం పర్లేదు మీరు వెళ్ళండి మామయ్య, లేకపోతే ఆంటీ ఫీల్ అవుద్ది మామయ్య. మీరు వెళ్ళండి మామయ్య. సరే జాగ్రత్తగా ఆడుకోండి, ఓకేనా? బయట గేట్ లాక్ చేసుకుని వెళ్తాను. బీ కేర్ఫుల్, ఓకే? ఓకే మామయ్య. యా బేబీ కమింగ్. లొకేషన్ ఫిక్స్ అయింది, రెడీగా ఉండండి. ఈ దొంగతనంతో మన జీవితాలన్నీ మారిపోవాలి. ఇదే లొకేషన్. భలే ఇల్లు పట్టినవరా బిలాలుగా. గాడి బస్ ఇది కోపం ఎక్కువ. బాజునే పార్క్ చేసావు. దిగండి దిగండి. అరే శ్రీశైలం ఓయ్ బావా, వాడా ఏంటో రజని నీ స్టైల్లో లేపు. శ్రీశైలం బావా. అది పక్కన తగులుకోవచ్చు, తగులుకుంటావే. అందుకే నిద్రపోతున్నట్టు ఏమో.
అబ్బా ఇంత పెద్ద ఇల్లు. అవును బావా, బెడ్రూమ్లు కూడా పెద్ద పెద్దగా ఉంటాయి. ఒరే నిద్రమోహవాడా, ఈ ఇంటిని దొంగతనం చేస్తే జీవితాంతం నిద్రపోవచ్చు. ఎక్కులే. కుక్కలున్నాయి, జాగ్రత్త. ఒక్క నిమిషం. కుక్కలునే జాగ్రత్త కాదు, డెవిల్స్ ఇన్సైడ్ బీ కేర్ఫుల్ అని బోర్డు. దెయ్యాలున్నాయి జాగ్రత్త అని. భయపడద్దు. ఇప్పుడు ఊర్లలో ఓ స్త్రీ రేపు రాని ఎలా రాస్తారు, ఇది కూడా అంతే. ఆ స్త్రీ వేరు, ఈ దెయ్యం వేరురా. 10 సంవత్సరాలుగా వాటి చేత శారీరకంగా మానసికంగా గుజ్జు అయిపోయి ఉన్నా. వీటితో నేను పడలేడు. నాతో వచ్చేదెవరు, వీటితో సత్యేదెవరు. అరే జానిగా, లోపల దయాలుంటే మనుషులు ఎట్లుంటారు? బోర్డు ఉంటే దెయ్యాలు ఉన్నట్టే, అంటే బోర్డు లేకుంటే లేనట్టు. నువ్వు వాటి తిరుగు. ఇప్పుడు ఇటు చూడరా, బోర్డుందా? లేదు అంటే దయాలు లేనట్టే. మరి నడువు రాదురా. క్లారిటీ కావాలి నాకు. ఈ అవలాగాడికన్నా ఏంట్రా ఏం చేస్తున్నావు ఇక్కడ? వీళ్ళెవరో కానీ మీ గేట్ బాలే ట్రెక్కింగ్ చేస్తున్నారా? అది ట్రెక్కింగ్ కాదురా, థిఫ్టింగ్. మా ఇంట్లో దొంగలు పడుతున్నారా? అవునరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? నా ఫ్రెండ్ చెప్తే ఏం చేయాలని చెప్తా. ఏంలే, మీ ఇంట్లో దొంగలు పడుతున్నారు. దొంగలా? దొంగలా? ఎందుకు అలా గేట్ దూకుతున్నారు? వాళ్ళు మనం పిలిస్తే మనం వెళ్ళి గేట్ ఓపెన్ చేస్తాం కదా. అయ్యో వాళ్ళు దొంగలు. నువ్వు సైలెంట్ గా ఉండు. బ్యాక్ 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 బ్యాక్. ఇప్పుడు మన దగ్గర ఫోన్ కూడా లేవు కదరా. మమ్మీ డాడీకి ఫోన్ చేద్దామంటే మరి ఇప్పుడు ఏం చేద్దాం? మీ ఇంట్లో ఇంటర్నెట్ ఉంది కదా, వెయిట్ SMS లో SMS చేద్దాం. అబ్బా, 10 సెకండ్ల ముందు దూకుంటే బాగుండదు బావా. కరెక్ట్ గా యమగండంలో దూకాం. అంటే ముక్కు పగిలిపోతే యమగండం సుడుగుండం అని టీం డిస్కరేజ్ చేసామంటే అయినా ఇలాంటి చిలక జోస్యం చెప్పేదాన్ని చేసినట్టు నాది తక్కువ. నా చిలుక ఎగిరిపోయింది కాబట్టి ఈ ఎలక కోసం ఈ టీంలో జాయిన్ అయింది. ఒరే నీ ఆపరేషన్ కేసు నువ్వు ఓవర్ చేసావనుకో, కంట్రోల్ తప్పా. నాకు కావాల్సింది కూడా అదే కదా బావా. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో దీన్ని? నాకేం తెలుసు, ఆ శ్రీశైలం గారు తీసుకొని. అవును, ఈడేడి వీడొకడు కంచానికి బకాసుడు, మంచానికి కుంభకర్ణుడు. ఈ నెట్ట లేపేది అరే, నేల మీద పడుకునేవాడు చూసినా, మంచం మీద పడుకునేవాడు చూసినా, బస్సులో పడుకునేవాడు చూసినా, ట్రైన్ లో పడుకునేవాడు చూసినా, ఆఖరికి ఫ్లైట్ లో పడుకునేవాడు చూసినా, ఇలా గేట్ల మీద పడుకునేవాడిని వీడే చూస్తున్నా. ఒరే, నువ్వు ఇట్లా పడుకుంటే జీవితాంతం జైల్లో పడుకోవాలరా. నీ మొద్దుని దొరుకు దండవరా బాబు. దిగు. అలెక్సా ఓపెన్ గూగుల్. ఓపెనింగ్. అలెక్సా వెయిట్ టు SMS. ఓపెనింగ్ వెబ్ పేజ్. మీ డాడీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయి. 8686. ఇప్పుడు దాని కింద మెసేజ్ టైప్ చేయి. డాడీ, మన ఇంట్లో దొంగలు పడుతున్నారు, ఇప్పుడే తీర్చారు, మీరు తొందరగా బయలుదేరి రండి. నీ పేరంటే చేసి కిందున్న క్యాప్చర్ ఎంటర్ చేసి సెండ్ చేయి. నా పేరు కూడా పెట్టు. ఒక్క పేరు చాలు కదరా. అది నీ పేరు తీసేసి నా పేరు పెట్టు. సెండ్. ఎస్, మెసేజ్ సెండ్ రా. సెకండ్ గ్యాప్ అంతే, చెప్తాను రా. అవును అంతే. శ్రీధర్, రేయ్, ఇంట్లో దొంగలు పడ్డారంట్రా. దొంగల? కిరణ్ కాల్ చేశాడా? లేదు, పిల్లలు ఇంటర్నెట్ త్రూ మెసేజ్ పంపించారు. ఓ, ఇలాంటి మెసేజ్లు మీ పిల్లలు ఇంతకు ముందు ఎప్పుడైనా పంపారా? లేదురా, ఇదే ఫస్ట్ టైం. అయితే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదురా. ఎందుకంటే ఇలాంటి బిత్తిరి ఐడియాలని నా కొడుకే వస్తారా. ఇలాంటి కంత్రి మెసేజ్లు నాకు చాలా సార్లు పంపాడు. మ్యారేజ్ కార్డులను తీసుకోలేదన్న రివెంజ్తో నాకు పంపితే పట్టించుకొని నీకు పంపాడు. జస్ట్ ఫర్గెట్ ఇట్. అంతేనంటవా? అంతేరా. ఆల్రెడీ బయలుదేరుతున్నప్పుడు హింట్ ఇచ్చారు కదా, దొంగలు వస్తే ఎలా అని. గుర్తులేదు? అది కాదు మమ్మీ, దొంగలు వస్తే ఎలా? డాడీ వాళ్ళు మెసేజ్ చూసుకున్నారో లేదో? చూసినా కానీ వాళ్ళ నంబర్ లేరా? ఎందుకు? ఎందుకంటే మీ డాడీ పక్కన మా డాడీ ఉన్నారు కాబట్టి. నేను ఇలా ఫేక్ మెసేజ్లు మా డాడీకి ఎన్నోసార్లు పెట్టాను. డాడీ సైడ్ వర్కౌట్ అవ్వదు, కానీ మీ మామయ్యకి మెసేజ్ పెట్టు. నెంబర్ గుర్తులేదు. మీ సోదరి డిస్కషన్ పక్కన పెట్టి ఇప్పుడు మనం ఏం చేయాలో డిసైడ్ అవ్వండి. వాళ్ళు లోపలికి వచ్చేస్తున్నారు. ఏదో ఒక డిసైడ్ చేయమంటే నువ్వేంటి
నిలబడి నిద్రపోతున్నావు? అయ్యో ఆహా, మీ అన్నయ్య థింక్ చేస్తున్నాడు. ఓహో, థింక్ చేయాలంటే కళ్ళు మూసుకోవాలా? అందరి దగ్గర రండి. చీపుర్లు, టూత్ బ్రష్లు, ఫినాయిల్ డబ్బాలు కాదు, మంచి కాస్ట్లీ ఐటమ్స్ నొక్కండి. అర్థమైందా? ఇట్లా ఇట్లు ఇట్లా ఇట్లు ఉన్నాయి. ఇటు వెళ్తే కనపడవు, ఇటు వెళ్తే కనపడతాం. మరి అటెందుకు ఇటే వెళ్దాం. ఓకే. అబ్బో విను బావా, అదేమో నైరుతి, ఇదేమో వాయువ్యం. అటు దొరికిపోతాం, ఇటు దూరం. వాయువులో కాక నైరుతిలో వెళ్తే డోర్లు ఓపెన్ అయిపోతాయా? గేట్ ఏమో లాక్ చేసింది, డోర్ ఏమో ఓపెన్ అయింది. గేటుకున్న దెయ్యం పోస్టర్ నిజమై లోపల మనకు హర్రర్ సినిమా కనపడిపోతుంది కదా. అంటే మనకు లోపల టెర్రరేనా? రండి అంకుల్ రండి. అక్కడే నిలబడ్డారేంటి? మిమ్మల్ని అంకుల్, రండి. మమ్మల్ని అవును అంకుల్, డాడీ చెప్పారు మీరు వస్తారని. కానీ వాళ్ళు ఎవరో గెస్ట్ల గురించి వెయిట్ చేస్తున్నారు. అది మనల్ని అనుకుంటున్నారు. మనం కూడా అలానే యాక్ట్ చేద్దాం. డాడీ ఎక్కడ చెప్పాడు? డాడీ చెప్పలేదు. మమ్మీ చెప్పింది. గుర్తొచ్చింది. ఫస్ట్ మమ్మీ చెప్పింది, దాని డాడీ చెప్పాడు. అంతే అంకుల్, అంతే అంకుల్, అంతే అంకుల్. రండి రండి. గేట్ లాక్ చేసింది కదా, లోపలికి ఎలా వచ్చారు? అది నేను అప్పుడే చెప్పా, గేట్ క్లోజ్ చేసిందిరా, పిల్లల్ని పిలుద్దాం వచ్చి తీస్తారని. నువ్వు వింటేనా? సరే ఇప్పుడు జరిగిందంతా తూచ్. మేము మళ్ళీ అక్కడికి వెళ్తామంట, మీరు పిలుస్తారంట, మేము లోపలికి వచ్చేస్తామంట. అంకుల్ 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 మళ్ళీ కూర్చున్నారు కదా, ఇక వచ్చేయండి. మళ్ళీ లాక్కండి. అలాగే పిల్లలకి మ్యాటర్ తెలిసే లోపు మొత్తం సర్దేయాలి. ఏంట్రా మొదలు టెన్షన్ పెడతావు? నువ్వు నీ ఓవర్ యాక్టింగ్. యాక్టింగ్ నీకే, నాకు కూడా వచ్చు. రండి అంకుల్ రండి. రండి అంకుల్. వస్తున్నా. అలా రాకి బొమ్మ. ఇగో. అరే సాంబా, ఇదేదో పాన్ ఇండియా సైన్మా లెక్క హై బడ్జెట్ ఉంది రాబాయ్. అరే సాంబా, పెద్ద టీవీ, కప్పోట్లో గ్లాస్ ఐటమ్స్, ఇవన్నీ మూట కట్టాలంటే మనం తెచ్చిన డొక్కు వ్యాన్ సరిపోదు. 2 ట్రక్కులు వద్దొద్దు, ఒక పెద్ద కంటైనర్ తెప్పించే సర్దేద్దాం. అలాగే. ఇగో బిలాలు, వెంటనే కట్టిన తెప్పించు. పని చూసుకోవాలి దగ్గర ఉండి. ఓకేనా? అవన్నీ తర్వాత సర్దుకోవచ్చు, ముందు వచ్చి కూర్చోండి. బుజ్జులు చుచ్చులు సర్దుకోవటం కాదమ్మా, చదువుకోవటం. నువ్వేం చదువుకుంటున్నావు? కూర్చో కూర్చో కూర్చో. ఎంత మెత్తంగా ఉన్నదో దీని మీద వండుకుంటా. నువ్వు టెంపరీ పడకుండా మనం పర్మనెంట్ పడుకోవాలి. అరే ఏంలే, మెత్తంగా ఉందా లేదా అని పండి చూస్తాన్నా. ఒక్కడు తెలుసు. డాడీ ఎక్కడికి వెళ్ళారమ్మా? పెళ్ళికి, మిడ్ నైట్ పెళ్ళికి. నాకంతా అర్థమైపోయింది. ఏమర్థమైంది? జోక్. ఏం జోకు? చైనా జోక్. పనికిరాందని అర్థం అన్నమాట. ఏం చేస్తాం? అంకుల్ టీ కావాలా కాఫీ కావాలా? ఇది తాగే టైమే గానీ కాఫీ టీ తాగే టైం కాదు. మీ పేరేంటి? పేరు ఎవరు అడిగారు నిన్ను? నా పేరేంటనగా సాగదీస్తున్నావు. నేను చెప్తానుండు. నా పేరు మిరియాలు, వీడి పేరు ధనియాలు. అవి మసాలాల పేర్లు కదా. మా పేర్లే వాటికి పెట్టారు. ఆయన పేరు ఆకు, వీడి పేరు వక్క, దీని పేరు తొక్క. తొక్కే. మీ పేర్లు ఏం పేర్లు? నా పేరు కప్ కేక్, వీడి పేరు డోనట్. యా, దిస్ ఇస్ జెల్బిన్, వాడి పేరు కిట్ క్యాట్, తన పేరు లాలీపాప్. ఏంట్రా బుల్లోడా, పేర్లు చెప్పంటే చాక్లెట్లు పెప్పర్మెంట్ల పేరు చెప్తున్నావు? మా పెళ్ళి ఏంటి నిక్ నేమ్సా? కాదు, ఒరిజినల్ నేమ్స్. మీ యూనిక్ నేమ్సా? కాదు, మా ఈ ఒరిజినల్ నేమ్సే. ఆధారు, రేషన్ వాటిలో ఏ పేర్లు ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ. సరే అంకుల్, ఫోన్ చేయండి. మమ్మీ మీకోసం బిర్యానీ చేసింది. బిర్యానీయా? ఏ పర్రి, బిర్యానీ అన్నారు కదా. తింటే మొదలు పెడితే అప్పుడు అంకుల్ ఇది OnePlus 7 ఫోనా? వావ్, 48 మెగాపిక్సెల్ కెమెరా, 855 స్నాప్డ్రాగన్ చిప్. అంకుల్ దీని ర్యామ్ ఎంత? ఎవరికి తెలుసు, కొట్టుకొచ్చా.
కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చాడు అనబై కొట్టుకొచ్చాడు అన్నారు అంతే. అరే సాంబా కళ్ళ చూడు. అరే దీన్ని చైనాలో అమ్మేస్తే మంచి రేట్ వస్తుంది. పైకి కూర్చో బాగోదు. రాములో రావులని పాట రాగానే ఫోన్ ఎత్తడం తప్పితే ఈ రాముల గురించి నాకు తెలియదు. అంకుల్ దీంట్లో గేమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చా? అంటే చేసుకోవచ్చు. అంకుల్ ఫోన్ అంకుల్ కి ఇచ్చేయ్. నీకేమైతుంది? నేను ఆడుకుంటా. కూర్చోండి. ఏ మీ దగ్గర ఫోన్ లేవా? ఫోన్ లో వీడియో గేమ్స్ ఆడితే మీలా కళ్ళద్దాలు వస్తాయని మా అమ్మ చెప్పింది, అందుకే తీసుకెళ్ళిపోయింది ఫోన్. వెరీ వెరీ నైస్ పేరెంట్స్. అరే అత్తదు, వాడి దగ్గర ఫోన్ లాక్కో, వాళ్ళ అమ్మకో నాన్నకో ఫోన్ చేశారనుకో, లాక్కోలేక పీక్కోలేక మనం చావాలి. అవునవును తీసుకో. మామూలు కాదు. ఇదిగో కప్పు కేక్. అంకుల్ ఒక్క గేమ్ అంకుల్ ప్లీజ్. ఏదో అన్నట్టు కిట్ కాట్ అంకుల్ ఫోన్ అంకుల్ కి ఇచ్చేయ్. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. ఇచ్చేయ్. అమ్మో పదరా. అబ్బా వీడెప్పుడు ఇంతేరా, సిచ్యువేషన్ ని ఎలా క్రిటికల్ చేయాలా అని చూస్తుంటాడు. అందుకేరా నాకు మా చెల్లికి మీ తమ్ముడు అంటే నచ్చడు. నాకు కూడా మీరంటే ఇష్టం లేదు. క్యాబ్ బుక్ చేసి వెళ్ళిపోండి. ఫలిత్, హ్యావ్ యు గాన్ మ్యాడ్? మన ఇంట్లో దొంగలున్నారా? ఇలాంటి టైంలో ఒకరికొకరం సపోర్ట్ చేసుకోవాలి కానీ అజర్బైజాన్ ఆర్మేనియా లాగా ఆ ఫైట్ ఏంట్రా? లెట్స్ బి యునైటెడ్ అండ్ విన్ ద వార్. నువ్వు వెళ్ళి వాళ్ళని మేనేజ్ చేయి. సరే, ఇప్పుడు ఏం చేద్దాం రా? నాకు ఐడియా. వాళ్ళు తినే బిర్యానీలో ఏదైనా మత్తు మందు కలుపుదాం. వాళ్ళు తినేసి కళ్ళు తిరిగి పడిపోతారు. అప్పుడు మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. మత్తు మందు? క్లోరోఫామ్ స్మెల్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాయి. స్టే అవే. yes, నాకు ఐడియా వచ్చింది. డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్ చేద్దాం ఇచ్చని చెప్పాను నీకు. పిల్లలిద్దరు డాడీ టీవీలో ఎప్పుడు వస్తాడు అని ఒకటే ఏడుస్తున్నారు. రోజు టీవీలో కనపడటానికి వాళ్ళ డాడీ ఏమన్నా నరేంద్ర మోడీయా? మళ్ళీ పోలీసులు దొరికినప్పుడు కనపడతా కానీ ఈ లోపు యూట్యూబ్ లో ఉన్న పాత వీడియోలు తీసి చూపించు. ఇగో శివగాడు ఫోన్ చేస్తాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. చెప్పు బావా. పిల్లలు చికెన్ లాలీపాప్, చికెన్ మంచూరియా అడుగుతారు. జొమాటోలో ఆర్డర్ ఇవ్వాలి, పేటిఎం లో పైసలే. పేటిఎం లేదు, గిటిఎం లేదు. పొలగాళ్ళు అరవకుండా పడుకోబెట్టి. పోరగాళ్ళు లొల్లి చేస్తే ప్రాబ్లం అయితే బావా. ప్రాబ్లం నోరు మూసుకోబెట్టి. చూసినా బావా, ఇక్కడ పరిస్థితి అట్లున్నది మరి. సరే ఎలాగోలా వేస్తాలే. ఒరే, పర్సు కోసం ప్యాకెట్ లో చేయి పెడితే రింగ్ ఫింగర్ కి బోనస్ గా దొరికినట్టు దొంగతనానికి ఇంటికి వస్తే 5 పిల్లలు బోనస్ గా దొరికారా? వీళ్ళు కూడా కిడ్నాప్ చేస్తున్నాం. ఆ ఇద్దరితో పాటు వీళ్ళు కూడా కలిపి 7 ఒకేసారి అమ్మేద్దాం. పల్లీలు అమ్మినంత ఈజీ అనుకున్నావు. ఆ పిల్లలు నమ్ముడు అంటే లైఫ్ లో పికప్ కావాలని చెప్పి దోపిడి దొంగల ముఠా ఫామ్ చేసినావు. అందులో అర్కత్ బర్కత్ లేదా అని చెప్పి కిడ్నాపింగ్లకు తెరలేపినావు. అరే, 2 పిల్లల్ని మేపనీకే మనకు దమ్ము అవుతుంది. ఇంకా 5 పిల్లల్ని చేస్తే మన పిక్కలు పక్కలేస్తాయి. ఒరే దేడిదే మగ్గ, శ్రీలంకలో ఇంకోటి దొరికింది. వాళ్ళు 7 20 మందిని కొట్టారు. ఎక్కువ మాట్లాడావు అనుకో, నీకు కూడా చెడ్డి చేసి 8 కింద నిన్ను కూడా అమ్మేస్తా. తర్వాత అమ్ముదు గానీ పేటిఎంలో పైసలే వేస్తలే. రేయ్, దాన్ని ముట్టుకోకరా, అది ఇచ్చింగ్ లిక్విడ్. ఒక్కసారి ఒంటి మీద పడిందంటే ఒళ్ళంతా గిటార్ వాయించుకోవాలి. స్టే అవే. అరే, క్లోరోఫామ్ వాసన చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతానంట్రా. దాన్ని బిర్యానీలో మిక్స్ చేస్తే ఏమన్నా అవుతుందా? ఏం కాలేరా. ఎందుకన్నా మంచిది అలెక్సా అడుగుదామారా? నువ్వు వెరైటీరా బాబు. ఐడియాస్ నువ్వే ఇస్తావు, డౌట్స్ కూడా నువ్వే రేజ్ చేస్తావు. అలెక్సా, what happens if we mix chloroform with eating food? With chloroform in it over a long period damages the liver and kidneys. క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారంట్రా. ఏం కాలేరా, నువ్వు నీ డౌట్ రా. హే, మీరు ఎక్కడికి వెళ్ళారు? ఏంటి అంత టెన్షన్ గా ఉన్నావు? వాళ్ళు మనకన్నా ముందే 2 పిల్లల్ని కిడ్నాప్ చేశారంట. ఇప్పుడు మన 5 కూడా కిడ్నాప్ చేసి మొత్తం 7 శ్రీలంక బ్యాచ్ కమ్మేస్తారంట. అది నేను ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను. వాళ్ళు మనల్ని కిడ్నాప్ చేయడం కాదు, మనమే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తున్నాం.
బిర్యానీ రెడీ అయింది, వెళ్ళి కూర్చోండి. పదండి అంకుల్. అంకుల్ బిర్యానీ రెడీ ఓకే. అంట అంకుల్ నేను ఫస్ట్ మీరు కూడా పదండి. రండి రండి బిర్యానీ ఏది ముక్కలు పెట్టి అన్నం మీద నీ బాగా మంచిగా పెడతావు. అరే పర్రి ఫుడ్ ఎందుకు? అంకుల్ అక్కడే నిలబడ్డారేంటి? వచ్చి భోజనం చేయండి అంకుల్. నాకు ఆకలిగా లేదు. కొంచెం తినండి అంకుల్. ఆకలిగా లేదని చెప్పానా? హంగ్రీగా లేకపోతే లేదని చెప్పాలి గాని యాంగ్రీ అవుతారేంటి అంకుల్? ఆడు పెద్ద జెండా పొలగాడమ్మా, వాడిని వదిలేండి, మేమున్నాగా బాగా తిని పెడతాం. అంకుల్ నేను పెట్టినా తినరా మీరు? ఈ లెగ్ పీస్ వేసుకో బావా. నీ ఎంగిలి ముక్క నా ప్లేట్ లో పెడతావేంటి? మనం ఎంగిల్ అయ్యే వాళ్ళం, మనకు ఎంగిలేంటి బావా? ఏంటమ్మా మీరు తినరా? మేము ఈవినింగ్ 8 o'clock భోజనం చేసాంగా. తిట్టు నిద్రపోవటం ఏంట్రా? ఏం లేబా, పైనకెళ్ళి వేసి చల్లంగా తలుగుతుంటే నన్ను ఇట్లా కళ్ళు దిమ్మైంది నీ కళ్ళు కాదురా, మన బిజినెస్ నీ వల్లే. లే. ఏంట్రా ఏం టెన్షన్గా ఉన్నావు? పిల్లలు ఎప్పుడు అలా మెసేజ్ చేయలేదురా, ఏదో ఊరికే చేశారని ఇగ్నోర్ చేసాం. వాట్ ఇఫ్ సంథింగ్ ఇస్ రియలీ రాంగ్? కిరణ్ గడ్ ఇంట్లోనే ఉన్నాడు కదరా, జస్ట్ కాల్ హిమ్. కదా నాకు స్ట్రైక్ అవ్వలేదురా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు. హలో బావా, ఎక్కడున్నావు? నేను లాన్లో ఉన్నాను బావా, పిల్లలు ఇంట్లో ఉన్నారు బావా. పిల్లలకు ఫోన్ ఇవ్వమంటావు బావా? అరే ఈడియట్, మీ అక్క ఎన్నిసార్లు చెప్పింది పిల్లలకి ఫోన్ ఇవ్వద్దు అని? సారీ బావా. సరే, ఇళ్లలో దొంగలు పడుతున్నారని న్యూస్ వచ్చింది, కొంచెం జాగ్రత్తగా చూసుకో. పిల్లలు బానే ఉన్నారంట్రా? చెప్పాను కదరా ఇదంతా మావాడి పనేనని. లైట్ తీసుకో, హ్యాపీగా భోజనం చేయి. అబ్బాబ్బా భర్పూర్ బిర్యానీ. అందరు బిర్యానీ తిన్నాక పాన్ తింటారంట కదా. బిర్యానీ తిన్నాక ఒక పాను దవడగా తలిగిస్తే గుమ్గుమా ఇస్తుంది, జలా ఇస్తుంది, పేట్ ఫుల్ కరిస్తుంది బేటా. మరి తేవాలా అంకుల్? ఈ టైంలో పానా ఈడేడు దొరుకుతుంది? మా ఇంట్లో అన్ని రెడీగా ఉంటాయి. అవునా? ఇప్పుడే ఇస్తా అంకుల్. ఇదేంద్రా బై గరం గరం బిర్యానీ. ఏంట్రా మీ తమ్ముడు వీడితో వచ్చిన ప్రాబ్లమే ఎదురా. హలో బావా, జొమాటోలో ఆర్డర్ ఇచ్చి చాలా సేపు అయింది, నువ్వు ఇంకా పేటిఎం లో పైసలే లేదు. ఇక్కడేమో పోరగాళ్ళు ఆకలి తెగ అరుస్తున్నారు. బాగా ఏడుస్తున్నారా? మరి బుక్క పెట్టి ఏడుస్తున్నారా? మరి ఏదో నాకు వినపడితే రా ఏడిస్తే. ఇప్పుడు అర్థమైందా? పెట్టే ఎలాగ వేస్తాలే పెట్టే. ఈ పేటిఎం లో డబ్బులు వేసుడు ఎట్లా ధనియాలు? అరే ఈ పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పేలు వచ్చాక మన బిజినెస్ బాగా డల్ అయింది. నేను వాటి గురించి తెలుసుకోను, నాకు అనవసరం, నాకు వద్దు. మరి ఎట్లారా పేటిఎం లో డబ్బులు వేసుడు? నాకు వచ్చు అంకుల్. వచ్చా? ఏది ఒకసారి చెప్పు. పేటిఎం యాప్ ఓపెన్ చేసి నెంబర్ ఎంటర్ చేసి మనీ టైప్ చేసి సెండ్ చేయాలి. పేటిఎం లో
నంబర్ చెప్పండి. నెంబరా 7013-696-712. ఒక 500. అయిపోయింది అంకుల్. అప్పుడే వేసిండ్రా, భలే హుషారున్నారు పిల్లలు. బావా మనం కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి పిల్లల్ని కందాం బావా. అరే నీ మోటు భూమిలో పంటలు పండవరా. అంకుల్ పాన్. అరే థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ. సూన్కి అదిరిపోయింది పాను. అరే బా, ఇది మీఠా పాన్ కాదు, బాబా చిటా కాదు, నవరత్న మీనాక్షి కాదు, రాంప్యారి కూడా కాదురా, ఆఖరికి పలక్ తోడు పాన్ కూడా కాదురా, జహారు కాదు, రాజా ఖైదీ కాదు, సునాబ్ సుస్బు దాని మీఠా కుస్బు అసలే కాదు. ఏదిరా బిర్యాలో ఈ పాన్ ఏదో భలే గమ్మత్తుకుందా. గమ్మత్ మీ డబ్బా సీన్ గడ్ పాన్ అలవాటు పడ్డారు. ఇది కూడా చుమ్మురు చుమ్మురు గిమ్మిరి బాగుంది. నువ్వు ఊకోబా. ఇంకా పాన్ డబ్బా సీన్ గాని పాన్ తింటే అదేందో మబ్బులలో తేలినట్టుంటదిరా అయ్యా. గల్లో తేలి వాళ్ళు తిన్న పాన్ల మీద కిచెన్ లో ఉన్న క్లోరోఫామ్ కొట్టాను. ఎందుకు కొట్టావురా? మంచిగా కొట్టావురా అని అంటావు అనుకున్నా. రే క్లోరోఫామ్ ఓవర్ డోస్ అవుతురా. నువ్వు కొడితే ఓవర్ డోస్ కాదు కానీ నేను కొడితే ఓవర్ డోస్ అవుతుందా? అది కాదు. అంకుల్ ఏమన్నా ఆటాడదామా? అరే మిరియాలు, ఈ పూర్వం లేదా ఆటలను ముచ్చట పడుతుర్రా, గదేదో మీరు ఆడిపిర్రా. ఇదిగో చోటు, నాకు ఆటలు రావు, పాటలు వచ్చు, నేను పోయి పాట పాడేసి చెప్తే సమాజ్ కాదు దూరుతాడు. అంకుల్ అంకుల్ ఏదన్నా ఆటాడదామా? వీడికి ఏమొచ్చు నా మొహం, నాకన్నా క్రికెట్ వచ్చు కానీ ఫ్లడ్ లైట్ లేకపోతే. అరే రే అద్దాలు తీస్తే నీ అద్దాలు నీకే కనపడవు. నువ్వు ఫ్లడ్ లైట్ క్రికెట్ ఆడతావా? క్రికెట్ లాగు. మీకు అద్దాలు తీస్తే కళ్ళు కనపడవా? అదేగా చెప్తున్నా. అంకుల్ బ్లర్ గా ఉన్నాయి. తీస్తే వాడు కూడా బ్లర్ గానే ఉంటుంది. వాడు రాజాది గ్రేట్ లో రవితేజ టైప్. అంటే జస్ట్ వెయిట్ చూడు ఇప్పుడు. అరే 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 అది మ్యాటర్. అరే బిలాల్ మియా, పాన్ కా మజా హీ కుచ్ అలాగే. ఏంటి బావా పాట పాడడం అయిందా? పాట పాడేది పెద్ద కచేరీనే అయింది. నేను తబలా కొట్టినా, ఇటు ఫ్లూట్ కొట్టిండు. నువ్వు కూడా ఫ్లూట్ వేస్తావా? అరే ఓ మిరియాలు, గా ఫ్లూట్ ముచ్చట ఇడు రాబాయ్. మీ ఆట ముచ్చట ఏమైంది? అదే మనం దొంగ పోలీస్ ఆడదాం. దొంగ పోలీస్ చాలా ఓల్డ్ అంకుల్. పబ్జి ఆడదాం. అరే పబ్జి గేమ్ ఇండియాలో బ్యాన్ చేశారు కదరా. పబ్జి ఆన్లైన్ కాదు ఆఫ్లైన్. మీ 5 ఒకటి, మేము 5 ఒకటి. లైట్స్ ఆఫ్ అయ్యాక ఒకరినొకరు కొట్టుకోవాలి. చిన్నపిల్లల ఆట నేను ఏంటి ఏ గేమ్ అయితే మనకి ఎందుకురా, మనకు కావాల్సింది లైట్ ఆర్పుడే. వచ్చాము పని చూసుకున్నాము వెళ్ళిపోయాం అంతే. అంతేనంటావా? అంతే దీనిగానే చీరలు అమ్మితే 10 లక్షలు. 10 వస్తాయి. లైట్స్ ఆఫ్. పిల్లలు అప్పుడే గేమ్ స్టార్ట్ చేశారు. ఇట్రండ్రా. నలుగురు 4 దిక్కులకు వెళ్ళండి. 10 నిమిషాల్లో పబ్జి గేమ్ కంప్లీట్ కావాలి. దొరికినట్టు మూసేయండి, మూతికి ప్లాస్టర్ వేయండి, తీసుకొచ్చి బండిలో పడేయండి. Let's enjoy the game. Yes. Start చేయండి. కప్పు కేకు, డోనట్, జెల్లీబీను, కిట్ క్యాట్, లాలీపప్పు. ఆ కప్పు కేకు, డోనట్, జెల్లీబీలు, కిట్ క్యాట్, కప్పు కేకు, డోనట్. వెనకాల నుంచి రాకూడదు. కిట్ క్యాట్, నీకు కిట్ క్యాట్ కొనిస్తారా? ఎక్కడున్నా నాకు కిట్ క్యాట్. ఇక్కడున్నారా? ఇక్కడున్నారు. ఇక్కడ కొల్లే పోస్టరా? జెల్లీబీను ఎక్కడున్నారే? మీకు ఏమైనా కనపడ్డారా? కనపడలేదా? హలో బావా. హలో, ఎక్కడున్నావు? లాన్లో బావా. ఏరా ఎంతసేపు ఫోన్లోను లాన్లోను తప్ప ఇంట్లోను ఈ లోకంలోనూ ఉండవా? సారీ బావా. సారీ అనే పదాన్ని నువ్వు వాడినంతగా ఈ ప్రపంచంలో ఎవ్వడు వాడడు. సారీ బావా. బావా మీరు ఎప్పుడు వస్తున్నారు బావా?
మ్యారేజ్కి ఒక 2 hours అవుతుంది, ఇక్కడి నుంచి రావడానికి ఒక 1/2 hour అవుతుంది. టోటల్గా ఓ 2.5 hours వేసుకో. సరే బావ. బావ కన్ఫామ్గా డౌట్ వచ్చింది, ఇంటికి వచ్చేస్తాడేమో. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, లేదంటే దొరికిపోతాను. నన్ను ఇక్కడే దిగిపోమంటావా ఏంటి? అది కాదు, క్యాబ్ బుక్ చేస్తాను, క్యాబ్లో వెళ్ళొచ్చుగా. ఏం అక్కర్లేదు కిరణ్, మీ ఇంటి దాకా నీ బైక్ మీదే వస్తాను. అక్కడి నుంచి కావాలంటే క్యాబ్ లో కాదు వెళ్తాను. బేబీ. ప్లీజ్ కిరణ్, ఐ వాంట్ టు స్పెండ్ సమ్ గుడ్ టైం విత్ యూ. సరే పద. ఓకే. ఏంది ఇట్లా ఏమైతుంది? ఎందుకు ఇట్లా సర్ఫీర్ అవుతుంది? బిర్యానీ వాసన ఏడుకేళ్ళు గుమ్మగుమాయిస్తుంది. ఇప్పుడు ఆ బిర్యానీ దబ్బాయించొక్క గుంజు గుంజితే సర్ఫీరాయించడం ఏముండదు. అమ్మా గిడలేదు, దేశాలు ఉన్నదేమో. అబ్బా ఇందులో లేదు, ఇందులో లేదు, ఇందులో కూడా లేదా? కూర్చునే నరాలు గుర్తలేదు, నరాలు లాగేస్తూనే ఏం తెలియదు నా గుడ్లు వాళ్ళ రూకిరి బాల్ తగిలిన బ్యాట్స్మెన్ అలా గిలగిలా గిలగలు కొట్టుకుంటాం. ఏమైందిరా? బిర్యానీ మాత్రం మంది తగిలితే ఒక రౌండ్ తగిలిద్దామా లోపల ఏముంది? కిచెన్ లో దాక్కున్న పిల్లలు వీళ్ళు పచ్చడి చేసి వెళ్ళారు. జానిగా ఆ పిల్లలు దొరికితే ఎత్తి కుదయ్యాలరా, వదలకూడదు. నేను నువ్వు ఆడు చూడు, నేను ఏడు చూస్తా. అలాగే బాబా. ఏంట్రా పిల్లలు ఆ రూమ్ లో లేరా? అడుగుతుంటే సమాధానం చెప్పంట్రా. అరే ఏంట్రా ఆ వాళ్ళకమేంట్రా? పురివిప్పిన పువ్వులాగా మీదికి వస్తున్నావు. ఏదో తేడా కూడా ఉంటారా? తప్పదే రాయ్. పురుష సింహాన్ని నేను, నన్ను రెచ్చగొడితే పంబ రేగిపోతుంది చెప్తున్నా. బావా ఈరోజు షో పడిపోవాల్సిందే బావా. రా బావా. నీకు దండం పెడతారా? ఏ రిప్పనైనా కత్తిరితో కట్ అవ్వాలనుకుంటుంది కానీ నీలాంటి ఆక్సా ప్లేట్తో కాదురా. బావా బావా నా రొమాంటిక్ లైఫ్ గురించి చాలా పిల్లలు హ్యాపీ బర్త్డే. ఏమైందిరా? ఒరే చెప్పరా ఏమైంది? ఇగో ఏడో బాబు, ఏం జరిగింది? అరే ఏడ్చని చెప్పని ఏడవరా, అర్థమై సావట్లే. ఒరే శ్రీశైలం నీకేమైనా అర్థమవుతుందా?
మొదలదానా ఏం చేసావు చిన్నపిల్లగానే పట్టుకొని మంచి ఫామ్ లో ఉండగా పిల్లలు వచ్చి పిల్లలు వచ్చి ఫామ్ కొట్టి దంచి కొట్టారు. నువ్వేం చేయలేదా? అదేం చేయలేదంట. చెప్పే కదరా ఎందుకు చేద్దామని అడమాకు. అమ్మో అది బ్యాక్ వెళ్ళి నేను ఫ్రంట్ వెళ్ళి అది బ్యాక్ నుంచి ఫ్రంట్ ఇచ్చి నేను తట్టుకోలేను. నేను టెర్రస్ పైకి బెడ్రూమ్ లో ఎదుగుతా పడుకుందామనే. అరే నెత్తి మీద సుత్తి పెట్టి కొట్టినట్టు మస్తు గిరాగిరా తిరిగితే బిలాలు ఈరోజు రెస్పెక్ట్ ఇవ్వకపోతే గురాయిని చూస్తాడు. అబ్బాయి ఓ కరో ఏ కరో జో కరో ఆప్కా మర్జీ కుచితో కరో. అబ్బా నాకేంది ఇలా తిరుగుతుంది. నువ్వు మాత్రం కొట్టదురు. విన్నావారా? వాళ్ళ పేరు ధనియాలు, మిరియాలు, ఆకు, పోక, చెక్క కాదు. సాంబా, శ్రీశైలం, జానీ, రజని, బిలాల్. మమ్మీ వాళ్ళు ఎప్పుడు వస్తారన్నయ్యా? ఇప్పుడు 11:45 అయింది కదా, 12:45కి పెళ్ళి. అరౌండ్ 2:30కి వచ్చేస్తారు. అమ్మో అంతసేపా? టేబుల్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఏమి సమాజ్ అయితే లేదురా పై. ఎట్లుంటారబ్బా. టేబుల్ ఏమైంది? బుర్రు పిట్ట తుర్రుమన్నది అన్నట్టు ఇంట్లో పిల్లలు ఇంట్లోనే ఏమైపోయారు. ఎక్కడ దాక్కున్నారో. అందరూ పిల్లలు ఎక్కే పనిలో ఉన్నారు. నా అదృష్టంగా ఒక ఎగ్గెదురా అని పిలుస్తుంది. పెగ్గు నన్ను లారీ కదలటం ఏంది? డ్రైవర్ ఏమన్నా ఉన్నారా? చూద్దాం.
ఇక్కడెక్కడ ఉండి లారీ నా మీదకు తోలుతారా? పట్టుకుంటారా మీ సంగతి? నన్ను లారీతో గుద్దిద్దాం అనుకుంటారా? రిమోట్ తో ఆపరేషన్? ఇక్కడ లేడు, ఇక్కడ లేడు, ఎక్కడున్నారా? అరే ఇక్కడ అక్కడ లేరంటే ఆ ఫ్రంట్ లోనే ఉండుంటాడు. ఎక్కడ చచ్చారా? నా కళ్ళజోడు ఎక్కడో పడిపోయింది. ఒరేయ్ శ్రీశైలం, జానీ ఎక్కడ ఎవరు వచ్చారు? సాంబా ఏ ట్రక్ కింద చేపలు పడుతున్నావు? సినిమా బిగినింగ్ టైటిల్స్ లో పిలిస్తే ఎండ్ టైటిల్స్ లో వచ్చి ఏమైంది అని అడుగుతావేంట్రా? పిల్లలు పబ్జీ గేమ్ కసిగా ఆడుతున్నారా? అదేంట్రా, మనం బిర్యానీలో క్లోరోఫామ్ కలిపాము, మీ తమ్ముడు పాన్లో క్లోరోఫామ్ కలిపాడు, అయినా వాళ్ళ బాడీలో ఎలాంటి రియాక్షన్స్ లేవేంట్రా అసలు? అదేరా నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ప్లాన్ ఏ ఫెయిల్ అయింది కాబట్టి ప్లాన్ బి అప్లై చేద్దాం. ఓకేరా. అరే 700 ఇన్స్పెక్టర్ లేని వాళ్ళ కష్టాలు కళ్ళారా చూశాను. ఎత్తుకో ఎత్తుకో. శ్రీశైలం గాని దచ్చుతున్నట్టున్నారా? మనం వెళ్ళి ఎరగదిద్దాం పదండి. ఏమైంది బాబా? ఏమైందో చెప్పు, అడుగుతున్నాడుగా. ఎందుకురా గేదెల గావు కేక పెట్టావు? ఏమైంది చెప్పరా? నిన్నేరా? మీరు కూడా ఇది పోస్టర్ రా, పిచ్చోళ్ళారా? పోస్టర్ కాదురా, పైన ఫోటోలు. పైన ఫోటోలా? పిల్లల ఫోటోలకి దండేసి ఉన్నాయి అంతేగా? వాళ్ళు పిల్లలు కాదు బాబా, పిశాచాలు. అరే సాంబా, నేను చెప్తున్నారా, గా బుడ్డ పొరి పక్క దయ్యమేరా. ఉసిరిగా అంత గింత అంత ఉంటది, ఇంతెత్తు ఎగిరి చెంపాలని పల్ల పల్ల కొట్టిందిరా. దవడలన్నీ సూర సూరైనాయి. చూడు బ్యాటు. నా కల్లారా చూసినానా, కింద టేబుల్ హాల్ అంతా తిరిగిందన్నా. ఆయన టేబుల్ గాల్లో నడుచుడైందన్నా. ఆ ఊరుకో పిల్లలు భయ్, లారీ మీద మందు పట్టుంటే తాగుదామని వెళ్ళా. వచ్చింది లారీయా? అంటే లారీ బొమ్మ గుద్దడానికి వచ్చింది. గుర్తుందా? చిలక చెప్పినట్టు చెప్పా. ఏం చెప్పావు? రోడ్డు చూసి ఇంట్లో దయ్యాలున్నాయి రా అని అపారమైన అనుభవంతో చెప్పా. నా మాట విన్నాడా? రోడ్డు రోలర్ లా వచ్చాడు, ఇలా పోటీ తీశాడు, అలా చేశాడు. ఇప్పుడు దయ్యాలు ఉన్నాయా అన్నాడు. యాడున్నాయి? అలెక్సా, play the horror sounds. Here's horror sounds on YouTube. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా స్టార్ట్ అయిందిరా. హారర్ బ్యాక్గ్రౌండ్ లో లైటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఒరే సాంబా, మన వీడికి వెళ్ళి జల్దీ చెప్పు, కాకపోతే దయ్యాలు మన నోట్లో బియ్యాలు పోతాయిరా. అయ్యా భయపెట్టకండి, అందరూ కలిసి ధైర్యంగా ఉన్నారు రే. నా సంగతి తెలీదు, మాకు పిల్లలు ఆడతాడు. మూసుకుపోయాయి బావా, దయ్యాలు మనని లాక్డౌన్ చేసాయి బావా. ఇక మన బతుకు క్వారంటైన్. దయ్యాలు కనపడకుండా ఇచ్చే ఎఫెక్ట్ కింద డబ్బులు పోగుతున్నాయిరా. నేను దూకేస్తా. కలిసి వచ్చావు, కలిసిపోతావురా. అరే సాంబా, కట్టబట్ట సర్దుకోమని చెప్పి మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? అరే జానీగా ఈ ఫోటో ఒకసారి చూడమే. శ్రద్ధాంజలి ఫ్లెక్స్ మీదకి చేస్తానికి మంచిగుంటాయా? బాగుంటుంది బాగుంటుంది, పంపించే. అయితే మా బామ్మర్ది గారికి పంపుతా. ఎందుకు అరుస్తారు? అబ్బా తిరుగుతుంది.
ఏదో ఒకటి చేసి డోర్లు బలగొట్టుకునే సరే వెళ్ళిపోదాం. డోర్లు పగలు కొట్టేదాకా ప్రాణాలు ఉంటాయి ఏంటి? ఆ బాల్కనీలో దూకి పారిపోదాం. సక్సెస్ చరణ్, సక్సెస్. నువ్వు వీక్షణ ఫలిత్ ఆహాన్ తీసుకెళ్లి తొందరగా మేకప్ వేసి. నేనేసుకోను. ఎందుకురా? నేనేసుకోను. వాడి చేత మేకప్ వేస్తే నేను అసలే వేసుకోను. సరే చరణ్, నువ్వు వీక్షణ ఆహాన్ తీసుకెళ్లి తొందరగా మేకప్ వేసి నేను ఫలిత్ కలిసి ఆ దొంగలను మేనేజ్ చేస్తాను. సరే సరే. ఇది ఈశాన్య బావా, ఇటు అక్క కిందికి వెళ్ళిపోతాయి. పిల్లలు బావా, నువ్వు వస్తానంటే పడిపోతాం. ఇంతలో తుందేంటి? అరే జానీ, అక్కడ ఎలా ఉందిరా? ఇక్కడ కూడా అలానే ఉందిరా. అక్కడ కూడా చచ్చిందా? అరే కలిసి కట్టుకుంటున్నారు. చూడు. అరవకు భాయ్, అరవకు భాయ్. ఇప్పుడు ఎలా దిగేది? ఇటు నుంచి ఆటికి, అటు నుంచి ఆటికి, అటు నుంచి కిందకి. అంతే. కరెక్ట్ గా ల్యాండ్ అవుతా ఉంటావా? మనం ఏమన్నా ఇస్రో వాళ్ళు లాంచ్ చేసిన రాకెట్ల మీద కరెక్ట్ గా ల్యాండ్ అవడానికి ఏదైనా తేడా వచ్చింది అనుకో, మోకాలు చిప్పలు పగులుతాయి, మోచేతులు ఇరుగుతాయి. అంతే. అయితే ఇంకా ఉంది, పెళ్ళాలు మనల్ని మూట కట్టి మూల కూర్చోబెడతారా? ఈ పిల్ల తయారు చేతుల సచ్చుడు కన్నా ఇంట్లో నిమ్మలంగా మూలం కూర్చొని బెటర్ అయ్యా. నా వల్ల నేను దూకేస్తా. నీ మీద మీ లెక్క మెత్తగా ఉంటుంది. తల్లి నీ పేరు మీద 100 కొబ్బరికాయ కొడతా తల్లు. ఏంట్రా ఇంత డేంజరస్ గా రెడీ అయ్యారు? ఎవడైనా మనల్ని చూస్తే ఇది పడాల్సిందే. సూపర్ రా. నేను అక్కడ బ్యాక్ సైడ్ సోర్స్ లైట్ పెట్టాను. ముందు నువ్వు వెళ్ళి డోర్ దగ్గర నిలబడు. దొంగలు హాల్లోకి రాగానే నువ్వు డోర్ ఓపెన్ చేయి. అప్పుడు బ్యాక్ సైడ్ సోర్స్ లైట్ ఆన్ అవుతుంది. అప్పుడు నువ్వు డెవిల్లా కనబడతావు. సూపర్ రా. మీరు కూడా రెడీ అవ్వండి. ఓకే. అవును, ఆహా ఏది? తను వాష్రూమ్కి వెళ్ళింది. ఏ రూమ్ లోకి వెళ్ళింది? హాల్లో లాస్ట్ రూమ్ లో. ఓ షట్, దొంగలంతా నా రూమ్ లోనే. వాట్? ఒరే బిలాలు, పేపర్స్ నిండిన పసిపిల్లలు అలా ఏడుస్తావేంద్రా? పులిలా బతికి పిల్లి చావు చేస్తానని కల్లో కూడా అనుకోలేదన్నా. మాత్రం అనుకున్నావా ఏంటి? హడలెత్తిస్తున్న దయ్యాల్ని దడ పుట్టిస్తావు అనుకుంటే నువ్వేట్రా చిన్నపిల్లలాగా గడగడా ఉరుకుతూ గుడగడా ఏడుస్తున్నావు? బొబ్బర్ షెడ్ లాంటి నువ్వే ఇలా గాబరి పడిపోతే సొప్ప పిండి లాంటి మా బావ పరిస్థితి కాదు. చెప్పు. మీ అందరికన్నా పెద్ద పరిస్థితి నేనే. అది కవర్ చేసుకోవడానికి చాలా భయం వేస్తుంది. గుణపంలో అంటాడు అనుకున్నాను కానీ ఇలా గుదిపండి అనుకోలేదు. మాకు కూడా ఇక్కడ సుధరాయించట్లేదు కానీ మూసుకొని కూర్చో. ఎట్లా బయటపడింది మనం కూర్చుంది నైరుతిలో. నైరుతి పెద్ద బొక్క. బొక్కలోంచి బయటపడతారా? అమ్మా బావా
టైంలో నైరుతి గిరితేనా ఉంటే గుద్దితే ముఖం వాయువులో పోతుంది చెప్తా ముఖం దానా. అరే గదేంద్ర టిక్క టిక్క అనే లైటర్ సౌండ్ వస్తా. నలుగురిని కాపాడేటట్టు అరే ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుందిరా మెల్లగా జాగ్రత్తరా తొందర వాడు వాళ్ళు ఇంతగా భయపడుతున్నారంటే వాళ్ళు మన ఆహాన్ని చూస్తే భయపడి ఉండాలి. మన యాక్షన్ స్టార్ట్. ఓకే డన్. ఎలా వెళ్ళేది? ఇక్కడ ఏదో డోర్ ఓపెన్ అయినట్టు. కప్పకెక్కడేమో డోర్ అడితేమా నాకు తెలిసి ఇది ఖచ్చితంగా డోనట్ దయ్యమే బావా. బావా ఇటు బావా. దెయ్యాలన్నీ రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నాయిరా. ఎలా వెళ్ళాలో అర్థంగా ఉంటుందిరా. ఒరే జానిగా అక్కడ డోర్ ఓపెన్ చేసి ఉంది చూడరా. ఒక్క జంపు తొందర బయటపడాలరా. రామ్దేవ్ బాబాని గుర్తు తెచ్చుకుని అందరూ ఊపిరి బిగబట్టండి రా. సాయిబాబాని గుర్తు తెచ్చుకుని ప్రాణాలు కూడగట్టుకోండి రా. హుసేన్ బోల్ట్ ని గుర్తు తెచ్చుకుని అందరూ రన్నింగ్ స్టార్ట్ చేయండి రా. Yes, 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 success. Yes. 1 minute. రే వీళ్ళ పల్స్ కొట్టుకోవట్లేదురా. వై? రే వీళ్ళ పల్స్ కూడా కొట్టుకోవట్లేదురా. అవునరా, వీళ్ళ పల్స్ కూడా కొట్టుకోవట్లేదు. ఏమై ఉంటుంది? మనం బిర్యానీలో కలిపిన క్లోరోఫామ్ ఓవర్డోస్ అయ్యి ఐ థింక్ దే ఆర్ ఆల్ డెడ్ రా. వాట్ వాట్ వాట్? దొంగలంతా చచ్చిపోయారా? 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 దొంగలంతా చచ్చిపోయారా? ఇంతసేపు మా హౌస్ లో అరెస్ట్ అయినందుకు మీ అందరికి కాసేపు బెయిల్ ఇస్తున్నాం. సార్ కంప్లైంట్ ఇవ్వాలి సార్. ఇవ్వండి. మా మొగుడు తప్పిపోయారు సార్. ఫొటోస్ ఉన్నాయా? మ్మ్. వీళ్ళు సిటీలోనే పేరు మోసిన తలక మాసిన దొంగలు కదా. అవును సార్, దొంగలే. దొంగ పోలీస్ ఆడటానికి వాళ్ళేమీ చిన్నపిల్లలు కాదు, పోలీసులతోనే ఆడుకునే దొంగలు. ఏ జాక్పాట్ తగిలి గోవా పోయి ఉంటారు. వస్తారు లేదండి సార్. మా వాళ్ళకి జాకీ డ్రైవర్ దొరికినా మాకు ఇన్ఫార్మ్ చేస్తారు సార్. అలాంటిది జాక్పాట్ తగిలితే మాకు చెప్పకుండా ఉండరు సార్. ఏదో జరిగింది సార్. అవును సార్, వాళ్ళని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు సార్. మణిరత్నం సార్, చిన్న నటరాజ్ రబ్బర్ మిస్సింగ్ కేసునైనా టేకప్ చేస్తాను కానీ ఈ నొటోరియస్ రాబర్స్ మిస్సింగ్ కేసును మాత్రం టేకప్ చేయను. ఎందుకు చేయరు సార్? మీరు గనక మా కేసు టేకప్ చేయకపోతే మేమందరం స్టేషన్ బయట కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం సార్. చేసుకోండి. మా సారబాడి స్టేషన్ లో ఉన్న మైండ్ మాత్రం డిప్రెషన్ లో ఉంది. ఆయన డిమోషన్ మీద ట్రాన్స్ఫర్ అవుతున్నారు. నేను ఆయన కూల్ చేస్తాను, మీరు ఉండండి. మణిరత్నం, పాము పుట్టలో ఉన్నప్పుడు పట్టుకోవాలి, చెట్టు మీద ఉన్నప్పుడు కాదు. అలాగే దొంగలు దొంగతనం చేస్తున్నప్పుడు పట్టుకోవాలి, ఇలా తప్పిపోయినప్పుడు కాదు. సార్ సరే పట్టుకున్నామే అనుకో, రేపొద్దున్నే పేపర్లన్నింటిలోనూ దొంగల్ని కాపాడిన ఎస్ఐ అని పెద్ద పెద్ద అక్షరాలతో వేస్తాను. ఉన్న పరువు కాస్త మూసీలో కలిసిపోతుంది. అసలే డిమోషన్తో ట్రాన్స్ఫర్లో ఉన్నాం. ఇది అవసరమా చెప్పు మనకి. సార్, ఇప్పటి వరకు మీ లైఫ్లో ట్రాన్స్ఫర్లే చూశారు. వాళ్ళు కానీ దీక్ష చేస్తే
ఫస్ట్ టైం సస్పెన్షన్ చూస్తారు. మణిరత్నం శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 78 ఫ్లాట్ నెంబర్ 23లో సాంబా సెల్ ఫోన్ లాస్ట్ సిగ్నల్ చూపిస్తుంది సార్. ఆ మిగతా వాళ్ళ సెల్ ఫోన్ కూడా ట్రాక్ చేయి. సార్ అదే అడ్రస్ లో అందరు సెల్ ఫోన్ సిగ్నల్ చూపిస్తున్నాయి సార్. దానికి జూమ్ డెవిల్స్ ఇన్సైడ్ బీ కేర్ఫుల్. ఏంటి ఇది? ఏయ్, ఆ బోర్డు ఏంటి? ఓ అదా, పిల్లలు ఏదో సరదాగా రాసుకున్నారు సార్. ఈ ఇల్లు ఎవరిది? సన్ ఫార్మా కంపెనీ ఎండి రఘురామ్ గారిది సార్. నువ్వెవరు? నేను వాళ్ళ బామ్మర్దినండి. ఉన్నాడా లోపల? ఉన్నాడు సార్. పద. అలాగే నేను వస్తాను. ఒకసారి లైన్లో ఉండు. చెప్పండి. మీ ఇంటికి ఎవరన్నా దొంగలు వచ్చారా? వాట్? అదే సార్, మీ ఇంటికి ఎవరన్నా దొంగలు వచ్చారా అని అడుగుతున్నాను. మీ ఇంటికి చుట్టాలు ఏమైనా వచ్చారా అన్నట్టు అడుగుతారేంటి సార్? దొంగలు ఏమైనా వస్తే మేమే ఫోన్ చేస్తాం కదా. పాయింట్ అయ్యా మణిరత్నం, నోట్ చేసుకో. ఓకే సార్. ఇంతేనా? ఇంకేమన్నా అడగాల? కొంచెం టెన్షన్లో ఉన్నాను, ప్లీజ్ డోంట్ మైండ్. నథింగ్ సార్, పద. అలాగే సార్. హలో, ఏం లేదు. పైకి వెళ్ళి చూద్దాం పద. ఇందుకేనే ఈ కేసు టేకప్ చేయను. ట్రాన్స్ఫర్ అయ్యే ముందు కూడా ప్రశాంతంగా ఉండవు. సారీ సార్. సార్ సాంబా సెల్ ఫోన్ సిగ్నల్ అయితే ఇక్కడ చూపిస్తుంది సార్. అంటే ఈ 400 మీటర్ సరౌండింగ్ ఏరియాలో దొంగలు ఏదో ఒక ఇంట్లో ఉండే ఉంటారు సార్. అంటే ఇప్పుడు ఈ 400 మీటర్స్ రేడియస్ లో ఉన్న వాళ్ళందరితో నన్ను తిట్టించుకోమంటా? అదిగా సార్. ఎక్కువ ఇవ్వండి. ఓకే సార్. ఇలా అవుతుందని నువ్వే ఎక్స్పెక్ట్ చేయలేదు కదరా. పిల్లలకి ఎలా ఉంది? కొంచెం సీరియస్గానే ఉందిరా. చరణ్కి చే డిస్లోకేట్ అయ్యి ఫ్రాక్చర్ అయింది. హెవీగా పెయిన్ ఫీల్ అవుతున్నాడు రా. చాలా బాధగా. ఐ అండర్స్టాండ్. జానుని పిల్లల్ని తీసుకుని సాయంత్రం వస్తా. ఓకే డాడీ, చరణ్ వీక్షణకి ఎలా ఉందంటే డాడీ? కొంచెం సీరియస్గా ఉందంటమ్మా. డాడీ, మనం వాళ్ళని చూడడానికి ఎప్పుడు వెళ్తున్నాం డాడీ? ఫ్యాక్టరీ నుంచి రాగానే సాయంత్రం వెళ్దాం. డాడీ ఇప్పుడే వెళ్దాం డాడీ. ఇప్పుడు వెళ్తే వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. సాయంత్రం వెళ్దాం. డాడీ ఇప్పుడే వెళ్దాం డాడీ. ప్లీజ్ డాడీ. సరే, మీరు రెడీ అవ్వండి, నేను ఇప్పుడే వస్తాను. అన్నయ్య, చరణ్కి వీక్షణకి ఏమైనా అవ్వాలి, దొంగల డెడ్ బాడీలు కూడా దొరకకుండా చేస్తా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మమ్మీ డాడీ వచ్చే వరకు వెయిట్ చేద్దాం, ఇంకో ఆప్షన్ లేదు కదా. మనం దొంగల్ని చంపేశామని పోలీసులు మనల్ని జైలుకి తీసుకెళ్తే? జైలు అంటే ఏంటి? జైలు అంటే చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ చాలా మంది పోలీసులు రౌడీలను, గూండాలను, మర్డర్ చేసిన వాళ్ళను, ఇలాంటి దొంగలను జైల్లో వేసి కొడతారు. సినిమాల్లో చూపిస్తారు కదా, మర్డర్ చేసిన వాళ్ళని జైల్లో పెట్టి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం 14 years జైల్లో పెడతారు. 14 years? మన అక్కడ స్వీట్లు, కేక్లు, క్యాండీస్లు ఉంటాయా? ఏయ్ ఆపండి. బిర్యానీలో క్లోరోఫామ్ కలిపింది నేనే కాబట్టి వీళ్ళని చంపానని పోలీసులతో నేనే చెప్తాను. అప్పుడు వాళ్ళని ఒక్కడనే జైల్లో వేస్తారు. మరి పాన్లో కూడా ఫలిత్ క్లోరోఫామ్ కలిపాడు కదా. అది కూడా నేనే కలిపానని చెప్తాను కానీ. అరే, నువ్వు జైల్లో ఉంటే నేను బయట ఎలా ఉంటాను రా? నేను కూడా నీతో పాటే వస్తాను రా. ఆపండి, వాళ్ళు చచ్చిపోయారని ఎలా ఫిక్స్ అవుతున్నారు? వాళ్ళు పల్స్ కొట్టుకోవట్లే కదరా. అసలు నీకు పల్స్ చూడడం వచ్చా? హలో, మా డాడీ డాక్టర్. మీ డాడీ డాక్టర్, నువ్వు కాదు. అన్నయ్య, మన ఇంట్లో పల్స్ మీటర్ ఉందిగా, తెచ్చి చూడు.
దొంగలు చచ్చిపోలేదురా, క్లోరోఫామ్ ఓవర్డోస్ అవ్వడం వల్ల జస్ట్ అన్కాన్షియస్ అయ్యారు అంతే. జస్ట్ అన్కాన్షియస్ కాదు, అన్కాన్షియస్ లీడ్స్ టు డెత్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? Alexa, usual adults dose for reversal of sedation. Here are some results from the web. Flumogenilla. Yes, sir. Flumogenilla injection. 0.2 mg every 15 seconds ki 1 time చెప్పున 5 times వేయాలి. అంటే ఒక్కొక్క దొంగకి 1 mg. సో 5 దొంగకి 5 mg. మనకి 5 mg ఫ్లూమోజెనిల్ ఇంజెక్షన్ కావాలిరా. మరి దానికి ఎంత అవుతుందిరా? ఎలక్సా అడుగుదాం. 0.5 mg 900 అయితే 1 mg 1800. 1800 into 5 9000. అంత డబ్బు మన దగ్గర ఎక్కడరా? మన కిడ్డీ బ్యాంక్లు ఉన్నాయి కదా అన్నయ్య. అమ్మో, ఇన్ని డబ్బులో ఇవన్నీ మనమే దాచామా అన్నయ్య? డాడీకి ముద్దు పెట్టినప్పుడల్లా లంచం తీసుకుంటావు కదా. అసలు ఇవన్నీ ఎందుకో? దొంగల దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, తీసుకెళ్ళి మమ్మీకో డాడీకో పోలీసులకో ఫోన్ చేస్తే అయిపోద్దిగా. నువ్వు ఎక్కువ మాట్లాడుకో. మమ్మీకో డాడీకో పోలీసుకో ఫోన్ చేస్తే వాళ్ళు రావడానికి 2 hours పడుతుంది. ఈ లోపల దొంగలు చచ్చిపోతే సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉన్నప్పుడు హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు దాకా చేసాం కదా, ఇప్పుడు కూడా అలాగే చేద్దాం. ఓకే? అరే నువ్వు వెళ్ళి మెడిసిన్స్ తీసుకురాపో. పోలీసులకు ఫోన్ చేయాలా, మెడిసిన్స్ తేవాలా? మాకు మేమే మాకు మేమే కార్ రాలేదంటే బావగారు రానట్టే. లైట్స్ ఆఫ్ చేసామంటే పిల్లలు పడుకున్నట్టే కదా. మనం ఇంకొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు కదా. ప్లీజ్, నా బర్త్డే కదా. ఓకే, ఆ స్ట్రీట్ చివరికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఒకవేళ బావ వాళ్ళు వచ్చినా మనకు తెలిసిపోతుంది, మనం సేఫ్. ఓకే, లెట్స్ మూవ్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారయ్యా, ధర్మం చేయండి అయ్యా, మీకు తోచినంత తీయండి అయ్యా. డబ్బులు ఉన్నాయి కదా, కొన్ని వాళ్ళకి ఇద్దామా? ఒకవేళ మెడిసిన్ కొనడానికి సరిపోకపోతే, సో మెడిసిన్ కొనడానికి మిగిలితే ఇద్దాం. అంకుల్ ఏంటంటే ఈ టైంలో వచ్చావు? డాడీ మెడిసిన్స్ ఇమ్మన్నారు అంకుల్. ఈ మెడిసిన్స్ డాడీకి ఎందుకురా? ఏమో తెలియదు అంకుల్, అర్జెంట్గా కావాలన్నారు. అరే చిన్న, ఈ ఫ్లూమోజన్ ఇంజెక్షన్ ప్యాక్ ఇవ్వు. 9000 రా. ఓకే అంకుల్. థ్యాంక్స్ అంకుల్. ఓకేరా. డాడీ ఫోన్ చేయమని చెప్పు. అలాగే అంకుల్. డబ్బులు మిగిలే కదా, ఇచ్చేద్దామా? ఇక వీటితో మనకేం పని ఉంది, ఇచ్చేద్దాం. ఇదిగో అమ్మా, తీసుకోండి. అయ్యో వద్దు బాబు. పర్లేదమ్మా, అందరికి మంచి ఫుడ్ పెట్టండి. వద్దు బాబు, తీసుకోండి. అయ్యో వద్దమ్మా వద్దమ్మా. ఏంటి వీళ్ళు ఇలా ఫాలో అవుతున్నారు? ఇప్పుడు నేను రన్ చేస్తే వాళ్ళు కూడా రన్ చేస్తారు. ఒకవేళ కింద పడి మెడిసిన్స్ పగిలిపోతే మళ్ళీ కొనడానికి డబ్బులు కూడా లేవే. లేట్ అయితే దొంగలు చచ్చిపోతారు. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి? అన్నయ్య, మా గ్రాండ్ మాకి హెల్త్ బాగాలేక మెడిసిన్స్ తీసుకెళ్తున్నా అన్నయ్య. నా దగ్గర ఉన్న డబ్బంతా ఆ బెగర్స్కి ఇచ్చేసాను అన్నయ్య. ఈ కవర్లో ఉన్న మెడిసిన్స్ తప్ప నా దగ్గర ఏమున్నా తీసుకోండి అన్నయ్య. చెల్పోరా
థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ. ఒక్కొక్కరు ఒక్కొక్క దొంగ దగ్గరికి వెళ్ళి నుంచోండి. ఎందుకురా? ఎందుకంటే ఎవరి ఇంజెక్షన్స్ నీడిల్స్ వాళ్ళకి డివైడ్ చేస్తాను. ఒకరికి ఇచ్చిన నీడిల్స్ ఇంకొకరికి ఇవ్వకూడదు కదా. అసలు నీకు ఇంజెక్షన్ చేయడం వచ్చా? హలో, మా అన్నయ్యకి ఇంజెక్షన్ చేయడం వచ్చు. మా తాతయ్యకి డయాబెటీస్, మా తాతయ్యకి డైలీ డోస్ మా అన్నయ్య ఇస్తాడు. వాడి గురించి వదిలే, గో అహెడ్. సెకండ్స్ అయిపోయింది. సెకండ్ డోస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫైవ్ డోసెస్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకెప్పుడు లేస్తారు వీళ్ళు? సార్ మీరు చెప్పిన రోడ్లోకి ఎంట్రీ అయినా సార్. ఆపుతున్నారు సార్. ఓకే సార్. సార్ ఎక్కడ సార్? ముందుకు రావాలా సార్? అక్కడ లెఫ్ట్ తీసుకొని చక్కగా ముందుకు వచ్చి మళ్ళీ రైట్ తీసుకొని రా. తీసుకురా సార్. మెట్లు ఎక్కు సార్. మెట్లు ఎవడు ఎక్కుమన్నాడా? దిగు, మెట్లు దిగురా. ఇప్పుడు ఆ గల్లి పోటీ తో పట్టుకో చక్కరా. ఇప్పుడు రైట్ తిరుగు. కరెక్ట్ అడ్రస్ చెప్పొచ్చు కదా సార్? అరే మేము దొంగలేరా బాయ్, కరెక్ట్ అడ్రస్ పెట్టాం. మిడ్ నైట్ పూట ఈ జోక్ లేండి సార్, కరెక్ట్ అడ్రస్ చెప్పండి సార్. రా బాయ్, మేము నిజాలు ఎవరు చెప్పం. ఎక్కడ సార్? ఇక్కడిక్కడ తిప్పుతున్నారు, జర కరెక్ట్ గా చెప్పండి సార్. ఈ గల్లీలు ఏందో, ఈ అర్ధరాత్రి పూట ఏ ఆర్ట్స్ లో కాల్ పెడుతున్నా అర్థం కావట్లేదు సార్. అరే టమాటా సార్, శివ అంటే నేనే. ఆర్డర్ కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి సార్. అరే నువ్వేంద్రా బాయ్, మాపడి తెమ్మంటే రేపటికి తెచ్చే బాపతి కానీ లెక్కున్నావు సార్. డోర్ నెంబర్ లేదు, స్ట్రీట్ నెంబర్ లేదు, లొకేషన్ కరెక్ట్ గా లేదు. ఈ అడ్రస్ కోసం గంట చెప్ప నుంచి గల్లీలు తిరుగుతున్నాను సార్. ఓ పని చెప్పండి సార్. రేపు పొద్దున మీ ఇంటి పక్కన ఒక ఇల్లు కిరాయి తీసుకో సార్. నేను వచ్చి దిగుతా సార్. నీవు డెలివరీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అట్లాంటి రేంటి సార్, కొంచెం జర రేటింగ్ మంచిగా ఇవ్వండి సార్. నా లొట్ట పీస్ ఇస్తా సార్. మాటలు కొంచెం మంచిగా మాట్లాడండి సార్. కస్టమర్లం బే, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాం. బైరి గుంటే కళ్ళు బైర్లు అమ్ముతాయి. లక్తే మార్ దిక్తేనా సాలే తేల్. అయిపోయారు డెలివరీ బాయ్స్ తిడతారా? రేయ్, మీరు పెట్టే అడ్డమైన అడ్రస్ దొరక్క సందులలో గొంతులలో వెతికి వెతికి అమ్మలాగా టైంకి తీసుకొచ్చి అన్నం పెడతావా? గౌరవం అనే గౌరవం అక్కర్లేదురా, కానీ అరే ఒరే చీప్ గా తీసి పడేకండి. ఎప్పుడు చూడలే అమ్మ ఆకలి దంచుతా. అంకుల్ అక్కడ కింద ఏం జరిగింది? ఆడు టమాటోడు ఎక్స్ట్రా చేస్తే ఆడికి పచ్చకడి ఇచ్చిన. మళ్ళీ మేము పైన చూసినప్పుడు అతనే మిమ్మల్ని కింద పడేసి కొడుతున్నాడు కదా. మీరు చూసిర్రా? చూసాం అంకుల్, ఇది మాకు ఇచ్చేయండి. మరి నేనేం తినాలి రా బాయ్? మీరు ఇంకొకటి ఆర్డర్ చేసుకోండి అంకుల్. రారా తిందాం. మళ్ళా బావగాని పేటిఎంలో పైసలు ఏమంటే ఏమంటాడు? ఈ టైంలో ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఫోన్లు ఎత్తదు. అలెక్సా చెప్పినట్టే మనం 1 mg డోస్ ఇంజెక్షన్ అందరికి ఇచ్చాం కదా, అయినా కానీ వీళ్ళ బాడీస్ లో ఎలాంటి రియాక్షన్ లేదేంటి? అరే వీళ్ళ బాడీలు ఏంట్రా ఎంత డల్గా ఉన్నాయి? టెస్ట్ మ్యాచ్ లాగా ఉన్నాయి వీళ్ళ బాడీ మూమెంట్స్. 2020 మ్యాచ్ స్పీడ్ అందుకోవడానికి నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. ఏంటి? మీ డాడీ ల్యాబ్ లో ఇచ్చింగ్ లిక్విడ్ ఉంది కదా, దాన్ని వాటర్ లో కలిపి వీళ్ళ మీద స్ప్రే చేద్దాం. కొక్కుంటూ ఆటోమేటిక్ గా వీళ్ళ బాడీస్ యాక్టివేట్ అయిపోతాయి. సూపర్ రా. ఇప్పుడు దీన్ని మనం ఎలా స్ప్రే చేస్తాం అనే ఐడియా. వెరీ గుడ్ రా. ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. మరి నాకు? నువ్వు కొట్టొచ్చి కొట్టరా కొట్టావనుకో
అది మన మీద పడితే మనం గోక్కోవాలి. నేను సరిగ్గానే కొడతాను. ఇచ్చారా? ఎందుకురా అట్లా నీకేమైందిరా? మేము దయాలం కాదు, పిల్లలమే. పిల్లలా? అవును అంకుల్, మీరు దొంగలని తెలిసే మేము ప్లాన్ వేసాం. ఇదే అంకుల్ జరిగింది. నీకు కూడా అవుతుందా? మీ బాడీలో తొందరగా యాక్టివేట్ అవ్వాలని ఇచ్చిన లిక్విడ్ వాటర్ లో కలిపి మీద స్ప్రే చేశాం. ఇంత యాసిడ్ కొట్టాల్సింది, దెబ్బకు చచ్చుండే వాళ్ళు. అవును, దీని తగలయ్యా. శ్రీశైలం లేస్తలేడనా? పండు అంటే పండగ చేసుకుంటాడు ఈడు. ఏడ పండిండు? ఇగో ఇక్కడ. ఎక్కడ? లేపండి. శ్రీశైలం బావా, లేకు బావా. శ్రీశైలం, ఒరే బర్రి లేనా? నువ్వు లేకు బావా. ఇంజక్షన్ లేట్కి ఇచ్చారా ఏంటి? అందరికి ఒకేసారి ఇచ్చాం. అందరూ తిన్నదే వాడు తిన్నాడు, అందరికి ఇచ్చిందే వాడికి ఇచ్చారు. అందరూ లేచి వాడు లేదంటే అయ్య బాబోయ్, తినొద్దురా అంటే కకృతి పడి మళ్ళీ దొరకదాన్ని పేకల దాకా తిన్నాడు. ఒరే వీళ్ళు కలిపిన క్లోరోఫామ్ ఓవర్ డోస్ అయ్యి మన శ్రీశైలం కాడు మనకు లేకుండా పోయాడు రా. నిష్కారణంగా వాడి కడుపులు కట్టుకున్నారు కదా ఈ పిల్లలు. నిండిపోయినాయా? ఓ పర్రా, నా పర్రా, లేరా పర్రా, ఓ పర్రా, నా పర్రా, నే తప్పేరా అయ్యా పర్రా. అలాగే సారీ, ఆడి మీదే పడి ఏడుస్తావు పర్రా. ఎందుకోండ్రా పిల్లనాయాలను ఏంట్రా శబ్దాలు? అరే సాంబా, ఆ పిల్ల నాయాలు నీ అద్దాలు బద్దలు కొట్టి పారిపోయారా. ఇప్పుడు ఎలా రాని చూసేది? అరే వదలొద్దురా, పట్టుకోండ్రా. శ్రీశైలం చచ్చిపోయినట్టేనా? అదేరా నాకు అర్థం కావట్లేదు, కానీ శ్రీశైలం పల్చి కొట్టుకుంటుంది కదా. అన్నయ్య, మనం నిద్రపోయి లేవకపోతే మమ్మీ మన మొహం మీద వాటర్ కొడుతుంది కదా, అలానే ఆ శ్రీశైలం మీద కూడా వాటర్ కొడదాం, లెగుస్తాడు. ఎంత దూరం అని పరిగెడతారా మీరు? మీ పని మటాష్. లేవండి. ఏమిట్రా పిడికిలి బిగిస్తున్నావు? ఏముందిరా పిడికిల్లో? పర్పొడా ఏం జరిగిందిరా?
నాకు వస్త్రం దొరికిందిరా, మీ వస్త్రాలు ఓడాల్సిందే. రెండ్రా పిల్ల కుక్కలారా. రే నేను వెళ్ళి ఆ శ్రీశైలంని ఎలాగో అలాగా లేపడానికి ట్రై చేస్తాను రా. నువ్వు ఆహాని వీళ్ళని జాగ్రత్తగా చూసుకో. ఓకేరా, టేక్ కేర్ రా. అన్నయ్య మొహం మీద వాటర్ కొట్టు, లెగుస్తాడు. నువ్వు కాస్త కామ్గా ఉండు. ఇంత వండుతున్నాడా? దాహం వేస్తుందక్క, వాటర్ కావాలి. అయ్యో ప్లీజ్ కాసేపు ఓపిక పట్టు. ఏంటి ఓపిక పట్టేది? దహా వేసినప్పుడు నీళ్ళు లేకపోతే చచ్చిపోతాడని మా గ్రాండ్ పై చెప్పాడు. నువ్వు ఆగు, నేను తెస్తా. నుండు, నేను తెస్తాను. ఏంటి మీ అన్నయ్య చాలా ఓవర్ చేస్తుండో? మా ఇంట్లో వాటర్ తెచ్చుకున్నంత డేట్ నాకు లేదనుకుంటుందా? నువ్వు దొంగలకి దొరికిపోతావని మా అన్నయ్య రిస్క్ తీసుకున్నాడు. అదే దొంగలు నాకిట్లా దొరికిందనుకో, అల్కి లెక్క గుద్ది చంపేస్తా. కళ్ళు పట్టరా, తెరవలేకపోతున్నా, కళ్ళు మండుతున్నాయి. ట్యాప్ ఎక్కడ? నీళ్ళు కడుక్కోని అన్నా, కుండీలో కడుక్కో. కొంచెం పరువు నాకు లైటర్ దొరికింది. కట్టు బావిలో పడిపోయేవాడిని. రండి, మీకు ఎలా మూడింది నా చేతుల్లో. వెళ్ళిపోతున్నారేంటి? అలా ఎలా మిస్ అయిందబ్బా? నీకు కూడా కళ్ళు కనపడి చవట్లేదా? ఓ పైన కొట్టా, పిల్లలు కదా పైన కాబట్టి కింద కొట్టాలి. దెబ్బ తగిలిందా? సారీ, ఏమనుకోకు. అంటే వచ్చారా? కొడతారా? నా కళ్ళజోడు తీసి కొట్టదానా? ఇక్కడే ఉన్నావా? జానీ, ఏమైందిరా? పచ్చి పులుసు అయిందిగా. పులుసు వేసుకొని మళ్ళీ తిన్నారా? అలా పడుకుంటావేంటి బావా? లేకు బావా. శ్రీశైలం బావా, ఇంతగా పిల్లలకి ఏ మందు పెట్టారు బావా? పడుకోవేంటి బావా? లేకు బావా. బావా, ఓ శ్రీశైలం బావా, ఓ మనిషో, లేకు బావా. బావా, అలా పట్టులో పడుకుంటావేంటి బావా? శ్రీశైలం బావా, బావా. శ్రీశైలం అంకుల్, లేవండి అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్. మీ ఫ్రెండ్స్ అందరూ లేచారు అంకుల్. మీరు నిజమైన ఫ్రెండ్ అయితే లేవండి అంకుల్, ప్లీజ్ అంకుల్. అంకుల్ అంకుల్ లేవండి అంకుల్. ఆగండి. జాగ్రత్తగా దాక్కో. పట్టుకుంటావా? దొరికావో చంపేస్తాను. పట్టుకుంటావా? పట్టుకో. చూసుకుందా చూసుకుందా. అంకుల్ అంకుల్ లేవండి
అంకుల్ లేవండి అంకుల్. ఏంట్రా ఏమైంది? నువ్వు ఇక్కడికి వచ్చావేంట్రా? వాళ్ళేరి? వాళ్ళంతా సేఫ్ రా, నువ్వేం టెన్షన్ పడకు. ఫస్ట్ ఇతన్ని లేపుదాం. రే ఏం చేస్తున్నారా? చూడు ఎంత పెద్ద సుమోను. ఈ సుమోన్ లేపాలంటే పిడిగుద్దులు గుద్దాలి. గుద్దు. రే ఏమన్నా అవుతుందేమోరా. ఏదో ఒకటి అవ్వాలనే కదరా. లోపల ఏదైనా వాల్స్ బ్లాక్ అయితే గుద్దితే ఓపెన్ అవుతాయి. అంటే అంటావా? నువ్వు కూడా గుద్దు. ఏంటి వచ్చా? ఇంకెంత దూరం రావాలరా? ఆగా నువ్వు నా ముందుకు రారా. ఫస్ట్ నా ముందుకు వచ్చి మాట్లాడు. ఏయ్ నా చేతులు అయిపోయావరా కిట్కేట్గా. సాంబన్నా నీ మీద క్రికెట్ బాల్ వస్తుంది. మళ్ళీ కొట్టినా ఏమన్నా? నన్ను ఎవరు ఆపలేడరా క్రికెట్ లో. ఒక్క నిమిషం ఆగరా. సక్సెస్. హై ఫైవ్ కొట్రా. కొట్రా. అబ్బా మిడిల్ వికెట్ పగిలిద్దరయ్యా. పిల్ల బచ్చగల్లరా, నాకు తిండంటే ఇష్టం, నిద్ర అంటే ఇష్టం. గసంటుది నాకు ఇష్టమైన బిర్యానీలా విషం పోసి నన్ను శాశ్వతంగా పండబెడదాం అనుకున్నారా? మీరు నన్ను కాపాడేది. మీరు మాట్లాడిన ప్రతి ముచ్చట నా చెవులకు పోతుంది, నా దిమాగ్ పనిచేస్తుంది, నా బాడీనే సహకరించలేదురా. ఏమ్రా నా మీదకి ఎక్కి దుక్కులాడతారు, డాన్సులాడతారు. నా ఎల్లరా మీ ఇద్దరు సంగతి చెప్తా. లేవురుబే లేవురా. పదవే చాలే. ఏనుగు లెక్కున్నానని పీనిగ లెక్క ఏ సావగొడదాం అనుకున్నారా? ఈ కప్ కేక్ గాడు డోనట్ గాడు నాకిట దొరికిపోయారు. మీ ముగ్గురు ఏడున్న నా తానకి రావాలి. శ్రీశైలం అరుపులో ఉంది. నువ్వు ఇంకా సావలేదా? మీరు సావకుండా నేనెట్లా చేస్తారా బా? ఏడున్నారా? పిల్లలు మాత్రం వదలొద్దురా. ఒక్కోడు కాళ్ళు చేతులు ఎరగొట్టాల్సిందే. రావాల ముగ్గురు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాం పద. పొట్టిదానా ఏడకపోదామనరా మీరు? చారిగా ఏడ చచ్చిండ్రా మీరంతా? ఓరే పర్రే వస్తున్నా వదలద్దు వాళ్ళే గట్టిగా మీ చెల్లెళ్ళిద్దరు ఏం షానాగాలరా. నా ముంగడికెళ్ళి ఊరికెళ్ళిపోతే మీ ఇద్దరిని ఇడిచేసి వాళ్ళు ఎన్నుకురుకుతాను అనుకుని దేడు షానా లెక్కలు చేసిరు. అరే అదే షానా శాంతే షానా. కొద్దిగా లూజ్ గా పట్టుకోండి అంకుల్, నొప్పి వస్తుంది అంకుల్. అవునా నొప్పి అవుతుందా? ఇప్పుడు నీకు కూడా నొప్పి అవుతుందా? ఆకలి అవుతుందా? ఏమున్నదిరా తినడానికి? స్వీట్స్ ఉన్నాయి అంకుల్. ఏడున్నాయా? కింద కిచెన్ లో ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. అవునా పూజలు తీసుకురా. రే కప్ కేకో ఇడిసి పెట్టినా కిందకు పోయి దేడు హుషారి లెక్కలు గిట చేసినావు అనుకో బిడ్డా, ఈ డోనట్ గాని డోనట్లు వలుగుతాయి. సమయందా ఓ నడు. అరే డోనట్ గా నీ నట్లు పిచ్చి చేస్తారా? దా బిడ్డ దా. అరే డోనట్ గా ఈ థ్రెడ్ మిల్ ఏదో కొత్తగానే వస్తుంది, లేటెస్ట్ మోడల్ ఆరా? ఓహో అరే ఈ నడమ బిర్యానీలు చాక్లెట్లు ఎక్కువై బుర్ర చాలా ముందుకొచ్చిందిరా. పొద్దున దీని మీద వాకింగ్ చేసి 6 ప్యాక్ చేసి బాహుబలి లెక్క తయారైతారా. దీని తెల్ల రే మిమ్మల్ని దోలుకోబోయేటప్పుడు రేపు తెల్లారి దీన్ని కూడా లేవట్టుకోతారా? పో దీన్ని అని చెప్పు. ఆటోమేటిక్ అనుకుంటా.
ఇంట్లో మళ్ళీ క్లోరోఫామ్ ఏమైనా కలుపుతామా? ఛే, అగరో బడే స్మూత్ ఉన్నది. అంకుల్ స్వీట్స్ అంకుల్. ఆ స్వీటా? అరే అందులో ఏం కలపలేగా? ఏం కలపలేదు అంకుల్. పక్కా? పక్కా అంకుల్. అవు గాని ఇంతకుముందు ఆకాలన్నావు కదా, నువ్వు ఒకటి తిను. ఓకే అంకుల్. ఇప్పుడు నాకు అది పెట్టు. ఇదిగోండి అంకుల్. అబ్బా మలే లెక్క కరిగిపోతుందిరా. ఆహా మలే లెక్క కరిగిపోతుంది. అవు కానీ రే మీ ఇంట్లో పాలు బిర్యానీ మిఠాయి అన్ని మస్తు ఖతర్నాకునేరా. చచ్చిపోతావేమోనని జాలి పడ్డావురా, మమ్మల్ని కొడతావా? పదరా. ఎన్ని పిల్ల నాటికొస్తుంది నరుకుతుందేది? అమ్మా సేఫ్ రా. నాకు చేయందుకు ఇవ్వలేదు. నేను ఇవ్వను, నా ఇష్టం. నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. ఐ హేట్ యు. ఆహా ఇట్రా. నన్ను మార్చలే, నా దగ్గరనే ఉంటది. నేను అక్క దగ్గరనే ఉంటాను. ఈడియట్. ఓ అబ్బా అబ్బా అయ్యయ్య అబ్బా అబ్బా. అరే కిట్ క్యాట్ దొరికావరా? అరవద్దు 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 ఏడవద్దు. నేను చెప్పేది విను విను. కేర్ఫుల్ గా జాగ్రత్తగా విను. నిన్నేమీ చేయను. ఓకే ఓకే. ఒరే నేను చెప్పినట్టు వింటే నిన్ను, మీ అన్నను, మీ చెల్లెను ఏమీ చేయను. నీకు ల్యాప్టాప్స్ ఇస్తా, సెల్ ఫోన్స్ ఇస్తా, ఐప్యాడ్స్ ఇస్తా, హై ఎండ్ కెమెరాలు ఇస్తా, ఏం కావాలని ఇస్తా. నాకు కావాల్సిన నువ్వు కాదురా, ఆ జెల్లీ బేను వాడు అన్న. వాళ్ళు ఎక్కడున్నారో చూపించు, మిమ్మల్ని అందరిని వదిలేస్తా, వాళ్ళని పట్టుకుంటా. ఓకే అలాగేనా? దాట్స్ గుడ్ మై డియర్ సూపర్ స్టార్. నువ్వు ముందెళ్ళు, నీ వెనక నేను వస్తా. వాళ్ళు ఎక్కడున్నారో చూపించు. ఓకే గుడ్ మూవ్. అరే 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 బిలాల్ బిలాల్ బెప్పులి. ఒరే బెప్పులి పులి దింపు దింపు దింపురా దింపురా. వాడు మన పార్టీరా, మనతో జాయిన్ అయ్యాడు. మన సూపర్ స్టార్. ఓకే పద పద మూవ్.
మనమందరం సేఫ్ రా. ఫలిత్ ఒక్కని సేవ్ చేస్తే చాలు. ఏంటోరా వాడికి ఎన్నిసార్లు చెప్పినా ఎవరి మాట విండు. నేను కొంచెంలో దొరికిపోతాను. జస్ట్ మిస్ అయ్యాను. వీక్షణ వాడికి తెలియదు. నీకు మాట్లాడుతున్నాం. వచ్చేరా. మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మా అన్నని మా చెల్లెని కొట్టానన్నారు కదా అంకుల్. ఎందుకు కొడుతున్నారు? పిల్లలు దొరికారా ఏంట్రా? అరే సాంబా, నీ అద్దాలు బద్దలు కొట్టాడు. అందరూ ఇక్కడే ఉన్నారా? అందరు దొరికారా? పొడుగుని నాకు వదలరా, వాడు తాట తీయాల్సిందే. నువ్వు సిగ్నల్ ఇరా, నేను ఎవకొట్టుడు కొడతా. ఎలా ఇస్తావు సిగ్నల్? అరే తొందరగా సిగ్నల్ ఇయ్యండిరా, నేను రెడీ. గివ్ సిగ్నల్. 1 2 3 పిల్లలందరూ పడిపోయారా? అరే ఫలిత్ ఎల్రా పిలుస్తున్నారు. మర్యాదగా దగ్గరకు రండి, లేకపోతే ఈ ఫలిత్ గా నా చేతుల్లో చచ్చిపోతాడు. పిసికి చంపుతా. కొడుతున్నా. అబ్బా సాలే నువ్వు అయిపోయినారా ఇప్పుడు? పిల్ల కొద్దిగా తాళ్ళతో కడతారా? తాళ్ళతో ప్లీజ్ ఆంటీ ప్లీజ్. కొట్టుకుంటావంటే హలో బావా, పేటీఎంలో పైసలు వేస్తావా ఏవా? మీ బావలు ఇక్కడ మండి తాగి పడిపోయారు. మీరు వస్తారా వీళ్ళని పోలీసులకు అప్పచెప్పంటారా? అప్పచెప్పాలా? నేను వస్తా బావా. బావా
బావెక్కడా బావెక్కడా బాబా ఇదంతా ఏం జరుగుతుంది? ఓ మై గాడ్ వాట్ ద హెల్ కిరణ్ ఎవరు ఇలంతా అది సారీ బా దొంగలా ఓ షిట్ రఘు ఇంత బ్లడ్ పోతుంది ఎలా తగిలింది వాళ్ళు నన్ను కింద పడేసి తొక్కారు అంకుల్. ఏడోకరా కట్టు కడదాం నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ నీకేమైందిరా వాళ్ళ చేయి విరిచేశారు అంకుల్. మనుషులా రాక్షసులా రఘు ముందు మీరు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకురండి ప్లీజ్. నేనే వెళ్ళి తీసుకొస్తాను. పిల్లల్ని కొడతారా పిల్లల్ని కొడతారా మా పిల్లల మీద మేమే చేయడానికి ఆలోచిస్తాం అలాంటిది మా పిల్లల్ని కొడతారా దొంగతనానికి వచ్చిన వాళ్ళు మూసుకొచ్చేసుకొని పోవాలి మధ్యలో పిల్లల్ని కొడతారా మీకు ఇలా కాదురా మీ అందరికి మూడితే రాదా చేతులు పిల్లల్ని కొడతారా పిల్లల్ని కొడతారా చింపాజీ మొహపడ వీడు వీడు ఈ తాగుబోతు పెదవేనా ఒరే నువ్వు పిల్లల్ని కొడతారా తాగుబోతున్నా అయ్యాల నువ్వేంట్రా దాక్కుంటావేంట్రా చీకటి తాడిపడి మొహం నువ్వు నువ్వేమిటే అంతే నువ్వు ఆడదాను మొగడు వచ్చి నువ్వు కూడా కొట్టేస్తావు పిల్లల్ని కొడతావా నువ్వు వీడేం చేశాడమ్మా కాలు తొక్కుతావరా నువ్వు రోడ్డులో తెలిసిందా నొప్పి తెలిసిందా చచ్చిపోరా నా చేతుల్లో చచ్చిపోరా నువ్వు కళ్ళు కనిపించవా అయితే నేను గుడ్డిదానేరా ఇంకా కొడతాను నిన్ను ఏంటి చంపేస్తావా ఏంటి పాప కట్టుకోడు డాడీ వాళ్ళు రాలేదా అంకుల్? రాలేదమ్మా మీరు పడుకుని ఉంటారని రేపు వచ్చి పికప్ చేసుకుంటా అన్నారు. మరి ఎవరికి ఫోన్ చేస్తున్నారు? పోలీసులకి. వద్దు డాడీ. వై? మనం వీళ్ళని పోలీసులకు అప్పచెప్తే లంచ్ నుంచి ఎస్కేప్ అయిపోతారు అంకుల్. పోతారు మీకెందుకు? వాళ్ళు మాకన్నా ముందే ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేశారంట అంకుల్. ఆ పిల్లలు ఎక్కడున్నారో మనకు చెప్తేనే పిల్లల్ని పోలీసులకు అప్పచెప్దాం అంకుల్. అలాంటిది ఏమైనా ఉంటే పోలీసులు చూసుకుంటారు మనకెందుకు? అలా అంటారేంటి డాడీ? మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఒకవేళ మీరు వచ్చేలోపే వీళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేసి ఉంటే మీరు మమ్మల్ని ఎక్కడన్నా వెతికేవారు డాడీ. అంకుల్ వాళ్ళు కూడా పిల్లలే కదా అంకుల్. వాళ్ళ మమ్మీ డాడీలు కూడా వాళ్ళ కోసం వెతుకుతారు కదా. ఇంకేంటండి ఆలోచిస్తున్నారు? స్టోర్ రూమ్ లో పడేయండి. కానీరా కానీ అందరు రెడీయా? రెడీ మమ్మీ ఎక్కడ? డాడీ జాను వచ్చేస్తున్నానండి. డాడీ ఇప్పుడు మనం వీక్షణక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా హాస్పిటల్కి వెళ్తున్నామా? చరణ్ వీక్షణని శ్రీధర్ అంకుల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట, అందుకని అక్కడికే వెళ్తున్నాం. ఓకే డాడీ. కంగారు పడకండి సార్, చాలా క్లారిటీతో వచ్చింది. మీ ఆపోజిట్ హౌస్లో దొరికిన సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా ఉంది సార్. మీ ఇంట్లోకి దొంగలు వచ్చారు సార్. నిర్ణయ్, చరణ్, ఫలిత్, వీక్షణ, ఆహా అనే 5 పిల్లలు 6 దొంగల్ని 2 రోజుల పాటు హౌస్ అరెస్ట్ చేశారు. రాత్రంతా సుమారు ఒక 6 గంటల సేపు ఒక పేరు మోసిన దొంగల ముఠ కమ్ కిడ్నాపర్స్ గ్యాంగ్ సాంబా, రజనీ, జానీ, శివ, శ్రీశైలం, బిలాల్ వీళ్లతో ఎంతో తెలివిగా ధైర్యంగా ఫైట్ చేసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడమే కాకుండా 2 రోజుల క్రితం కిడ్నాప్ అయిన అక్కీ అండ్ లక్కీలను కూడా కాపాడారు.
వాళ్ళెంతో టాలెంటెడ్గా, బ్రిలియంట్గా, అప్డేటెడ్గా ఈ సాహసాన్ని చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గత కొన్ని నెలలుగా సరైన కేసులు టేకప్ చేయలేదని డిమోషన్తో ట్రాన్స్ఫర్ అవుతున్న నాకు ఈ పెద్ద దొంగల ముఠాన్ని పట్టుకోవటం వల్ల ప్రమోషన్ వచ్చింది. మీడియా ముఖంగా నిర్ణయ్, చరణ్, ఫలిత్, వీక్షణ, ఆహా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మా నవ్వుల హౌస్ అరెస్ట్ మీకు నచ్చితే మళ్ళీ వచ్చి అరెస్ట్ అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి.